ఒక సంవత్సర కాలంగా మీరు తెలుగునాట ఆస్ట్రాలజీలో సృష్టించిన సంచలనాలు మామూలు కాదు. అది మీ ద్వారానే. అది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే మీరేమన్నా కొంపతీసి ప్రకటించుకుంటున్నారా వేణుస్వామి నా గురువు అని? ఆయన్ని పెట్టుకొని నేను ఏకలవ్యంలా ఇచ్చేటిలో నేనేమి అంత ఓరే. నాకు అదే ఇంకొంచెం డౌట్ ఏంటంటే, ఆయన కామాఖ్య చేస్తున్నాడు, మీరు కామాఖ్య చేస్తున్నారా? తిరుమల ఎవరే అడ్డానా? అసలు అక్కడ బలులే జరగవన్న మాట మాట్లాడారు ఒక గురువు. అది అతని యొక్క అజ్ఞానం అండి. ఓకే, ఇప్పుడు మీకు తెలియదా అండి? ఈ మధ్య నాగ చైతన్య రెండో వివాహం చాలా గ్రాండ్గా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? కాబట్టి అరిసి దొక్కనేలా కాలు కడగనేలా అని అంటారు పెద్దలు. అంటే ఎందుకంటే మనకి దివ్యల మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాస్ ఆది దంపతులు, అమర ప్రేమికులు. బట్ వాళ్ళకైతే సంతాన యోగం అవన్నీ వస్తాయని అయితే నేను చెప్పుకున్నాను, ఒక వీడియోలో చెప్పుకున్నాను. మోహన్ బాబు పద్మశ్రీ గ్రహీత, మంచి గొప్ప నటుడు. ఆయన కుటుంబం హఠాత్తుగా మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. శని రవులు మరి మోహన్ బాబు గారి జాతకంలోన, మంచు మనోజ్ గారి ఇప్పుడు చూడండి, మోహన్ బాబు గారిది మంచు విష్ణు గారి టెంపో బాగుంటుంది. వారం లోపే 1000 కోట్ల క్లబ్లో చేరిన సినిమా తీసిన ఆ నటుడు, ఆ హీరో ఇంత విషాద పరిస్థితులలో ఇరుక్కున్నాడు కదా. ఏంటి దీనికి ఇట్లాంటి పరిస్థితిని ఎట్లా చూడాలి? ఎప్పుడైనా ఒక వ్యక్తి జైలుకు పోతున్నాడు అంటే ఖచ్చితంగా శని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. శివావురి గారి వీడియోలు చూసారా మీరు? ఏందండి, ఆయన ఇప్పుడు పక్కన వాళ్ళ మీద పడి ఏడుస్తుంటాడు. అది నాకు నచ్చదు. ఈ మధ్య మన రాష్ట్రం నుంచి కవితక్క జైలుకి వెళ్ళొచ్చారు. మరి కవితక్కకు ముఖ్యమంత్రి యోగం ఉందా? ఒక వ్యక్తి సీఎం కావాలంటే యోగాలు రెండున్నా పర్వాలేదు, కొన్ని గ్రహాలు చాలా నీచత్వం పొంది ఉండాలి. భార్యకు పట్టుబడిన భర్త, అది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి ఇల్లీగల్ అఫైర్స్. అది ఎందుకు అలా జరుగుతుంది గురుగారు? ఒక అమ్మాయిల జాతకంలో సప్తమ స్థానంలో మీకు రాహుగ్రహం ఉంటే, హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో తన ఆస్ట్రాలజీతో సంచలనం సృష్టిస్తున్నారు. ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి. మనమే మన షో ద్వారానే తను మీడియాలోకి వచ్చారు. అంటే గతంలో ఆయన కోసం మామూలుగా ఊర్లో, అంటే తను గుత్తిలో ఉంటారు, ఊర్లో తండోపతండాలుగా జనం వెళ్ళి కలిసేవాళ్ళు. ఈ విషయం తెలిసి మనమే ఆయన్ని స్టూడియోకి ఆహ్వానించాం. సో అప్పటి నుంచి ఆయన మనకు మీడియాలో చిరపరిచితులు. సో ఆయన తెలుసు కదా, జ్యోతిష్యాన్ని ఏదో కులవృత్తిగానో లేదంటే ప్రవృత్తిగానో అభిరుచిగానో కాదు, ఒక శాస్త్రంగా అధ్యయనం చేస్తున్న ఆస్ట్రాలజర్ ఆయన. అంటే ఎంఏ పిహెచ్డీలు, డాక్టరేట్లు, జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రంలాగా, ఒక ఖచ్చితత్వాన్ని సాధించేలాగా చేయడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి అరుదైన జ్యోతిష్యుల్లో డాక్టర్ భార్గవ దేవనం ఒకరు. సో ఇవాళ ఆయన మన స్టూడియోలో ఉన్నారు. మరి చాలా మనకు అవసరమైన మంచి మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశ, జై చిన్నమస్త. చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చారు నాకు. తప్పదు, ఎందుకంటే దాదాపు ఒక సంవత్సర కాలంగా మీరు తెలుగునాట ఆస్ట్రాలజీలో సృష్టించిన సంచలనాలు మామూలు కాదు. 1.5 years. సో అఫ్ కోర్స్ అంతకు ముందు ఇంకా బాగా చేసేవాళ్ళు. 1.5 years నుంచి అందరికి తెలిసింది జనాలకి. అది మీ ద్వారానే. అది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే జనం మెచ్చే వాళ్ళని, జనానికి నచ్చే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలన్నా కూడా మనకి ఆ అదృష్టం ఉండాలి. సో అవకాశం మాకు ఇచ్చినందుకు ముందుగా మీ కృతజ్ఞతలు. చాలా థ్యాంక్ యూ. అండ్ ఎలా ఉన్నారు గురుగారు? ఫైన్ అండి, బాగున్నాను. చిన్నమస్త దేవలన, వెంకటేశ్వర స్వామి దేవలన చాలా అద్భుతంగా ఉన్నాను. అదేంటి రెండు కాంట్రా చెప్తున్నారు? ఆయన పెద్ద ఆయన ఒకవైపు, ఒకరు సాత్వికానికి అధిపతి ఆయన ఇటు. సో సాత్వికం అంటే మనము ఫస్ట్ నుంచి వెంకటేశ్వర స్వామి భక్తులం కాబట్టి ఈయన మనకి ముందరుండే బేసిక్స్ కాబట్టి ఆయన మర్చిపోకూడదు కదా. ఇప్పుడు మీరు ఎలాగైతే నన్ను ఇంట్రడ్యూస్ చేశారో ఆ గ్రాటిట్యూడ్ చూపించాలి. అలాగే
స్వామి నన్ను సర్వ కష్టాల్లో ఉన్నప్పుడు బయటపడేసినాడు ఫస్ట్. ఆ ఊబిలో పడినన్ను ఒడ్డు ఇట్లా పక్కకేసినాడు. కాబట్టి స్వామి అంటే అపారమైన నమ్మకం, భక్తి. ఓకే. ఇక నా కెరీర్ పరంగా నన్ను చాలా ఎవరెస్ట్ మీద కూర్చోబెట్టినారు చిన్నమస్తా దేవత. కాబట్టి ఆ యొక్క విశ్వాసము ఒక కుక్కకున్నట్ల. వెరీ గుడ్. అంతే కదండీ! అమ్మవారికి అలా యాహ్! పోల్చినా కూడా గొప్ప విషయం. మనం కుక్క లెక్క. రైట్. అంటే అదే అదే అంతటి అదే. అవును. విశ్వాసం చూయిస్తున్నాం కాబట్టి అమ్మవారు నన్ను పైన కూర్చోబెట్టింది. వండర్ఫుల్. కాబట్టి అందుకే ఒక సైడ్ సాత్విక పద్ధతిలో వెంకటేశ్వరుడు, వామ విధానంలో చిన్నమస్తాదేవి ఎప్పుడూ నా హార్ట్‌లో ఉంటారు. అయితే మీ మీద ఒక అపవాదు ఉంది, ఒక హ్మ్. నింద. ఏంటి? ఇప్పుడు మీరు వేణుస్వామిని యాజ్ టీజ్ గా ఫాలో అవుతున్నారేమో, కాపీ కొడుతున్నారేమో అని ఒక డౌట్ నాకు. ఎక్కడ కాపీ కొట్టాను సార్? ఏ విషయంలో కాపీ కొట్టాను? ఇప్పుడు ఆయన ఓం నమో వెంకటేశాయ అంటారు, చిన్నమస్తా మీరు అంటాడా? అనడు. అదే అంటున్నా. అంటే వెంకటేశ్వర స్వామికి ఆయన ఒకటేనా భక్తుడు? మేము కాకూడదా? ఓకే. అంటే వెంకటేశ్వర కాదు, అంటే మీరు ఆయన కాపీ కొడుతున్నారా లేదా నాకు అది చెప్పండి. నేనెందుకు కాపీ కొడతాను సార్? ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ అనేది ఆ ఒక్కదాంతో కాదు, ఆ! నేను ఆ! మామూలుగా హ్మ్. మన ఇంటర్వ్యూలో ఒకసారి ఏంటంటే మీరు నాకు ఏం చెప్పారంటే, వేణుస్వామి ఫోటో చూసి ఆయనను ఇన్స్పైర్ అయ్యి నేను జ్యోతిష్యంలోకి వచ్చానండి అని మీరు చెప్పారు. ఆ తర్వాత మీరు జూనియర్ వేణుస్వామిగా ప్రకటించబడడం. మీ చేత సో అది కాస్త చాలా ఎక్కడికో వెళ్ళిపోవడం. చిలవల పలవలైపోయి చివరికి వేణుస్వామి గారు కూడా హర్ట్ అయ్యారు, కొంత ఫీల్ అయ్యారు. హ్మ్. నేను నాకు శిష్యుడని అనవసరంగా మీరు ప్రకటించారు అనేది లాగా అన్నారు. హ్మ్. మీరు ఎక్కడన్నా శిష్యుడిగా ఎక్కడన్నా ప్రకటించుకున్నారా? ఎక్కడ ప్రకటించబడినానండి? అది నాకు ఆయన తెలీదు. ఏమన్నా నాకొచ్చి అవార్డ్ ఇచ్చి నలుగురు మధ్యలో వీడే నా శిష్యుడని ఏమన్నా చెప్పాడా? పోనీ నేనేమన్నా చెప్పలేదు. నోరు తెరిచి చెప్పినానా? చెప్పారా అని నేను అడుగుతున్నా నేను ఎక్కడ ఎక్కడన్నా. చెప్పాను సార్? మీకు తెలియకోకుండా ఆ, మీకు మీడియా ఫీల్డ్ అంతా తెలుసు. పోనీ ఎక్కడ చెప్పాను నేను? నేను ఎక్కడ ఆయన చేత ప్రకటింపబడలేదు. ఆయనే ఒక వీడియో రిలీజ్ నాకు శిష్యులు ఎవరు లేరు అని ఒక వీడియో రిలీజ్ చేసినాడు. అవును. ఇంక అంతకంటే ప్రూఫ్ ఏముంది? నేను ఎవరికీ శిష్యరికం చేయలేదండి. నేను మన పాత వీడియోలో కూడా హి ఈజ్ సచ్ ఇన్స్పిరేషన్ అనే చెప్పినా నేను. Yes, ఆయన yes. నా గురువు అని చెప్పలే. నా గురువు ముదిరాజ్ అగోరా అండి, కాశీలో ఉన్నాడని చెప్పాను నేను. అవును, అవును. పాత వీడియోల్లో ఉన్నాయి అది ఓకే. ప్రూఫ్‌లు. నేను ఎక్కడ శిష్యరికం ప్రకటించుకున్నాను? పోనీ ఆయన ఏమన్నా నాకు ఇట్లా బంగారు కడియం తొడిగి నన్ను ఏమన్నా ఇంట్రడ్యూస్ చేసాడా? ఉమ్, అట్లేం లేదు కదా సార్. నేను ఎక్కడ ఓకే. చెప్పుకోలేదు నోరు తెరిచి. ఉమ్, ఇదేదో పెద్ద కథ అయిపోయింది నాకు ఎవ్రీ టైమ్ అంతే. ఓకే. ఈ మధ్య నేను ఆస్ట్రాలజర్ తోటి కొన్నిసార్లు తిట్లు కూడా తినాల్సొచ్చింది. అక్షింతలు కూడా పడినాయి నాకు. ఓకే. కొంతమందికి మీడియా వాళ్ళకి చెప్పడము కొంచెం నెగెటివ్‌గా అనిపించింది. నేను బాధపడ్డాను. అదే అంటే నాకు అది తెలిసింది నాకు కూడా. మీరేమన్నా కొంపదీసి ప్రకటించుకుంటున్నారా వేణుస్వామి నా గురువు అని? ఎందుకంటే మనమైతే ఎక్కడ ప్రకటించలేదు. ఎక్కడ మీరు అట్లా ఏమన్నా ప్రకటించలేదు. శిష్యుడిగా నేనెందుకు ప్రొజెక్ట్ ప్రకటిస్తాను చేసుకుంటున్నారా సార్? అని. నాకెందుకు అంత అవసరము? ఉమ్, నాకేమిది కాలేదు. నన్ను ఇంట్రడ్యూస్ చేసినారు మీరు. ఉమ్. ఆ గ్రాటిట్యూడ్ నాకు మీ మీద ఉంది. అయ్యయ్యో. ఆ! కాబట్టి నేను ఎవ్వరికీ ఆయన ఇన్‌స్పిరేషన్ అని చెప్పానే గాని, రైట్, అవును రైట్. సార్ ఇప్పుడు ఏకలవ్య నాకు శిష్యులాగా, కొంతమంది ఏకలవ్యుడిలాగా అంతేనా? ఏకలవ్యునిలాగా ఏదో ఆ, ఓకే. ఇలాంటి సచ్ ఆస్ట్రాలజర్ అనుకున్నాను తప్పితే, ఆయన్ని పెట్టుకొని నేను ఏకలవ్యునిలాగా ఇట్లా నేనేమి అంత ఓవర్ యాక్షన్ నేనేం చేయలేదు. ఓకే. సో, కాబట్టి అది అది ఎందుకో అక్కడ మిస్‌ఫైర్ అయినారు అదే అదే బాగా. అదే అదే హ్మ్. అదే అందుకే ఒక్కసారి క్లారిటీ ఇద్దాము, మీరేమన్నా చెప్పుకుంటున్నారేమో అని ఒక మన షో ద్వారా మొన్న తెలియజేద్దామని. గూడా కొంతమంది అన్నారనమాట. కొంతమంది ఉమ్, మీడియా మిత్రులే అన్నారు. ఏంటి గురూజీ మీరు వేణుస్వామి శిష్యరికం చేశారా? శిష్యరికం అన్నాడు. శిష్యుడని ఎలా చెప్పుకుంటున్నావు అన్నాడు. ఆ, నేను చెప్పినానా? ఎక్కడ చెప్పినా నేను శిష్యుడని? ఆ, నేను మార్కెట్ చేస్తున్నానని కొంతమందంటే ఇవన్నీ అంటున్నారు. నేను అస్సలు ఏది తెలవదండి నాకు. ఉమ్, ఆయన ఇంతవరకు కలవను కూడా కలవలేదు. ఓకే. యాక్చువల్లీ మీతో ఒక విషయం చానా నెలల క్రితం చెప్పాను. ఏమండి ఒక సాంగ్ చేశామండి కామాఖ్య మీద. అవును, వేణుస్వామి గారితో రిలీజ్ చేపిద్దామండి అని కూడా చెప్పాను. అవును. అంటే అంటే నేనే వద్దన్నాను ఆ! యాక్చువల్‌గా. అవును. ఆయన ఫుల్ ఫైర్ మీద ఉన్నారు ఉమ్, ఉమ్, అని అసలంత ఫైర్ ఎందుకు? నేనేమన్నా ఆయనకేమన్నా ద్రోహం చేసుంటే ఇది చేయాలి. ఉమ్, ఆ పాట ఆయన చేత రిలీజ్ చేయించాలి. ఎందుకంటే ఇద్దరం కామాఖ్యకి సంబంధించిన ఉమ్, ఇదే ఉంటది. అవును, అవును. ఆయన చేత రిలీజ్ చేయిద్దాం అనుకున్నాను. బట్ ఇట్లాంటి పరిణామాలన్నీ జరగడంతో నేను కాస్త నాకు అదే ఇంకొంచెం డౌట్ ఏంటంటే, ఆయన కామాఖ్య చేస్తున్నాడు, మీరు కామాఖ్య చేస్తున్నారా? కామాఖ్య ఎవరి అడ్డా కాదండి. ఆ, తిరుమల ఎవరి అడ్డానా? ఓకే. తరిగొండ వెంగమాంబ ఉందని చెప్పి అన్నమయ్య ఇది కాలేదా? ఓకే. ఆ! అంతేగా. అంటే మరి ఆ, ఎవరు ఫస్ట్ ఎవరు నెక్స్టో తెలవదు గానీ అదేలేండి, అదే. నేను ఆయనే చెప్తున్నా. ఫస్ట్. ఆ! నో, నో.
కామాఖ్య ఆలయాన్ని తెలుగు వారికి ఆ. ఘనంగా పరిచయం చేసిన ఘనత వేణుస్వామి గారిది, అందులో డౌట్ లేదు. ఆహా! ఇక్కడ గురించి కాదండి ఆ. అనేది. స్వామికి తరిగొండ వేంగమాంబ మొదట అచ్చచ్చ! అనేది అది తెలవదు నాకు ఇయర్స్. ఆయన ఆదిదేవుడు చెప్తున్నాను. లేండి. ఇప్పుడు భక్త మార్కండేయులు ఉన్నారు. శివలింగాన్ని పట్టుకొని ఆయన ఇది చేశారు. దాని తర్వాత ఎంతో మంది భక్తులు రాలేదా? మళ్ళీ ఈయన ప్రాపర్టీ శివుడు అనేవాడు భక్త మార్కండేయుని యొక్క ప్రాపర్టీ ఒకటేనా? కాదు కదా! శివుడు అందరివాడు. కామాఖ్యాదేవి షీ బిలాంగ్స్ టు ఎవ్రీ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ హర్. కాబట్టి అది కామాఖ్య అనేది తాంత్రిక విధానంలో ఆయన పట్టుకున్నాడు. నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఈ రూల్స్ తోటి కాకోకుండా నేను వామ విధానం నేను ఎంచుకున్న నా జాతక రీత్యా. కాబట్టి కామాఖ్య ఎవరి అడ్డా కాదు. కామాఖ్యాలం ఇప్పుడు విశ్వవ్యాప్తంగా సుప్రసిద్ధం ఇప్పుడు. సో అందరూ వెళ్తున్నారు, గురువులతో వెళ్తున్నారు, గురువులు లేకుండా వెళ్తున్నారు, స్వయంగా వెళ్తున్నారు. నాకు చాలా మంది నేర్చుకోవడానికి వెళ్ళే వాళ్ళు కూడా తారసపడ్డారు నాకు, రైట్? సో ఈ నేపథ్యంలో అంటే మీరు కూడా కామాఖ్య ఆలయానికి విశిష్టంగా వెళ్తున్నారు, పూజలు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మీతో కలిసి రావచ్చా కామాఖ్యకి? ఎవరైనా రావచ్చండి. మీ జాతక చక్రంలో ఉన్న ఏంటి పరిస్థితి అని చూసుకొని నన్ను సంప్రదించినప్పుడు నేను చెప్తాను. నేను ఒక డేట్ చెప్తాను. ఆ డేట్ కాబట్టి ఎవరైనా రావచ్చు. అక్కడ ఇంకా నేను దగ్గరుండి మరి పూజలు చేయిస్తాను. ప్రతి నెల వెళ్తుంటారా మీరు? నెల వెళ్తానండి. నేను నా షెడ్యూల్ ని బట్టి ఖచ్చితంగా అంటే వెళ్తాను. అంటే మీరు ఒకవేళ ప్రతి నెలలో మీరు ఏ డేట్ లో వెళ్తారో నాకు ఒక డేట్, అంటే ఉదాహరణకి ప్రతి నెల 25 నాడు నేను వెళ్తాను అని చెప్తే మా భక్తులు కూడా మీకు అటాచ్ చేస్తాం. ఖచ్చితంగా సార్. దాని గురించి మనము ఒక డేట్ అనేది నిర్ణయిస్తే మన కాలర్స్ వస్తారు మీతో పాటు కామాఖ్య. ఎందుకంటే నన్నే చాలా మంది సార్ మీతో వస్తాం సార్, ఎందుకంటే నేను వెళ్ళాను కదా, మీతో వస్తాను, నేను వచ్చి ఏం చేయను అంటే లేదండి మాకు అక్కడ ఏం తెలియదు కదా, సో మీతో వస్తామని నన్ను ఇప్పుడు ఒక 10 మంది సంప్రదించారు. నేను రానండి, మీతో నేను ఎందుకు వస్తాను, గురువులతో వెళ్తాం కానీ మీతో రాము కదా అని చెప్పాను. సో అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు అటాచ్ చేస్తారు. ఓకే సార్, తప్పకుండా. అట్లా అమ్మవారి వీళ్ళందరికీ దర్శనం చేయించిన పుణ్యఫలం కూడా వస్తుంది. సో గురుగారు, నా అసలైన ప్రశ్న ఏంటంటే కామాఖ్య ఆలయం విషయంలో మీకున్న ప్రత్యేకతలు ఏంటి? మేము రావాలి అనుకుంటే, పూజలు చేయించుకోవాలి అనుకుంటే మీతోనే ఎందుకు రావాలి కామాఖ్యకి? సార్ ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏంటంటే కామాఖ్య వెళ్తున్నారు చాలా మంది, బట్ అక్కడ మిస్గైడ్ అవుతున్నారు. ఏంది ఎట్లా అని కొంతమంది నా క్లయింట్స్, గురూజీ మొన్న మేము రాజశ్యామలో యాగం చేసేటప్పుడు ఒక ఆమె వచ్చారనమాట. గురువుగారు కామాఖ్యలో పూజలు ఉన్నాయి అవి ఉన్నాయన్నారు, నేను పోయినాను అసలు ఒకటి కూడా పర్లేదు, అంతా ఫేక్ అని వచ్చింది ఆమె. నేను మళ్ళీ మా అసిస్టెంట్లకు చెప్పి వీడియోలు గట్రా అవి చూపించినామా చూడమ్మా తల్లి అని. అవునా గురూజీ ఇవన్నీ ఎక్కడున్నాయి మరి చూడాలమ్మా, లోపల చూస్తే మీకు తెలుస్తుంది, ఊరికే పైపైన మాట్లాడితే అట్లా చాలా మంది మిస్ఫైర్ అయిపోతున్నారు. ఓకే ఏంది అనేది, మరి నాతోనే ఎందుకు రావాలి అంటే అది వాళ్ళ ఆప్షన్ అండి. ఇంకోటి ఏంటంటే నాలో ఎందుకు రావాలంటే వాళ్ళ ఆప్షన్ కాదు గురుగారు, మీకున్న ప్రత్యేకతలు ఏంటి తెలుసుకోవడానికి అడిగాను నేను. అట్లా నాకున్న ప్రత్యేకతలు సార్, ఇప్పుడు చూడండి చాలా మంది గురువులు కామాఖ్య పోయి పూజలు చేపిస్తున్నారు. వీళ్ళు ఇక్కడున్న వాళ్ళని కామాఖ్య తీసుకెళ్తారు, పూజలు చేయిస్తారు, సంప్రోక్షణ చేసేసి రిటర్న్ పిలుచుకొని వస్తారు. బట్ ఆ చేసే గురువులకు ఆ విద్య తెలియదు. వాళ్ళకి దీక్షలు తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు. వీళ్ళు మీడియేటర్ లాగా వెళ్ళడం, అక్కడ చేయించడము, కొంచెం లెక్క తీసుకోవడం, అదే మనీ తీసుకోవడం, వాళ్ళని మళ్ళీ రిటర్న్ పంపడం, ఇదే జరుగుతుంది తంతు. బట్ నా విషయంలో ఏంటి అంటే నేను తంత్ర విద్యను అభ్యసించినాను. నా కామాఖ్యలో గురువులు ఉన్నారు. మా గురూజీ ఫోటోలు కూడా మీకు అన్ని ఆల్రెడీ చూపించినాను కూడా. సో నాకు గురువులు ఉన్నారు, నాకు తంత్ర విద్య అక్కడే అభ్యాసం అయ్యింది. మా గురువు దగ్గర నేను శుశ్రూష చేశాను, నాకు వామాచార విధానంలో ఎలా చేయాలని కూడా తెలుసు. మరి ఇంతమంది పిలుచుకోబోతున్న గురువులకు తెలుసా? మీడియా ప్రముఖంగా అడుగుతున్నాను. తెలియదు కదా, ఊరికే వీళ్ళని ప్యాకేజ్ మాట్లాడుకోవడం, అక్కడ పోయి బలి పూజలు చేయించడం, వాళ్ళని రిటర్న్ ఫ్లైట్ కి పంపడం, కూర్చొని భూతశుద్ధి ఆత్మశుద్ధి అంటే మీరు చేస్తారా? అవన్నీ మాకు వస్తాయి. అంటే మీరు కామాఖ్యలో నేనే పూజలు చేస్తారా? కామాఖ్యలో మనం చేస్తామని మనల్ని కూర్చోబెట్టారండి. అక్కడ వాళ్ళే పంతుల్లే కూర్చుంటారు, మనకు వస్తుందన్న కూర్చోబెట్టారు. ఎందుకంటే అది వాళ్ళ అడ్డ. నేను ఈ పూజలు నా యాగశాలలో చేస్తాను. మాది గుత్తిలో చేస్తాను, ఎంతో మందికి చేశాను నేను. సో ఇక్కడ పర్ఫామ్ చేస్తాను. అక్కడ మనల్ని మీరు ఎంత చేసినా కూడా ఎంతటి ఇదైనా మిమ్మల్ని అక్కడ అలౌ చెయ్యరు. కామాఖ్య కల్ట్ వేరే ఉంటుంది. కాబట్టి ఒకవేళ
ఈ ఇప్పుడు చేస్తున్న గురువులందరికీ ఏమొస్తుంది? భూతశుద్ధి వస్తుందా? లేకపోతే కనీసం ఆసన శుద్ధి అన్నా వస్తుందా? ఏమేం వేస్తారు? కుడి చెయ్యి ఈ మిడిల్ ఫింగర్‌తో ఎటువంటి ముద్రలేస్తారన్నది తెలుస్తదా? ఏమి హ్మ్. తెలవదు. సంప్రోక్షణ ఒకటొస్తుంది. హ్మ్. ఏం లాభం దానివల్ల? కాబట్టి నా దగ్గరున్న ప్రత్యేకతలివి. ఓకే. ఐ నో ద వామ కల్ట్. ఓకే. ఓకే. చాలా మందికుండే సందేహం అంటే జనరల్ సందేహం మళ్ళొక్కసారి అడుగుతున్నా. ఎందుకంటే చాలా రోజులైంది గదా! మనం కూర్చొని. హ్మ్. అంటే వామాతంత్రం హ్మ్. ఇది ఒక అంటే బ్లాక్ మ్యాజిక్ అని, క్షుద్ర విద్యలని, అక్కడికెళ్ళి పూజలు చేయించుకుంటే ఇదొక క్షుద్ర విద్యలు, ఏదో తప్పు చేస్తున్నారేమో అక్కడికెళ్ళి చేయించడం అనే ఒక స్థాయిలో ఒక అపోహ ఉంది. ఈ కామాఖ్య అమ్మవారి పూజల విషయంలో. మీరేమంటారసలు? అంతా రాంగ్ అండి. క్షుద్ర విద్యలు వేరు, దశమహా విద్యలు వేరు. ఓకే. నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. హ్మ్. క్షుద్ర విద్యలనేది ద లీస్ట్ కేటగిరీ. ఓకే. ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది. అచ్చా! దశమహావిద్యలు అట్లా కాదు. కంప్లీట్‌గా మనకు శాస్త్రాలు చెప్పున్నది దశమహావిద్యలు. హ్మ్. మనం ఇక్కడ కొలుస్తున్నది కూడా పార్వతీదేవినే. పార్వతీదేవి యొక్క స్వరూపాలని డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్‌నే కొలుస్తున్నాం మనము. ఓకే. ఓకే. క్షుద్ర విద్యలనేది అది వేరే. ఆ కల్ట్ వేరే ఉంటది. దాంట్లో వాడుంటాడు, వీడుంటాడు, ఏదో కుట్టి సైతాన్ ఉంటది. ఇట్లా పిచ్చి అవును. పిచ్చోళ్ళంతా ఉంటారు. ఇవి వేరే అండి. కాబట్టి దానిని దీనిని మెర్జ్ చేయకూడదు. నాకు తెలుసు. బట్ మా ప్రేక్షకుల కోసం మళ్ళొక్కసారి కామాఖ్య ఆలయ ప్రత్యేకత ఏంటసలు? ఎందుకెళ్ళాలి? చూడండి, కామాఖ్య ఆలయం అంటే విశ్వయోని. ఓకే. హ్మ్. అసలు ఇంకా చెప్పాలంటే కామాఖ్యలో మనం అడిగితే ఏం చెప్తారంటే ప్రపంచం అనేది కామాఖ్య నుంచి పుట్టింది. ఆ విశ్వయోనే కదండీ! ఇప్పుడు అబ్బబ్బబ్బా! తల్లి యోని నుంచి ఎలా అంతే గదా! పుట్టిందో అవును. విశ్వయోని అయిన కామాఖ్య మాత నుంచే విశ్వం జనించింది. విశ్వయోని అయిన కామాఖ్యాదేవి అక్కడి నుంచే ఆరిజిన్, ఎర్త్‌కి ఆరిజిన్ అని చెప్తారనమాట ఓకే. ఓకే. కామాఖ్యని. ఓకే. సో, అందుకని చెప్పేసి అక్కడ చాలా పవర్‌ఫుల్. ఒకటి క్రియేట్ అయింది అంటే అక్కడ ఎంత ఎనర్జీ ఉంటుంది. సో, హ్మ్. అదే ఎనర్జీ కామాఖ్యలో ఉంది మనకు. ఓకే. సో, ఇంతకంటే ఏం ప్రూఫ్‌లు కావాలండి. తర్వాత అక్కడ జరిగేది ఇంకోటి తంత్ర అంటే వామ విధానంలో జరిగే పూజలు. ఇవి కూడా చూడండి శీఘ్ర ఫలితాలనిచ్చే పూజలు. ఓకే. కొంతమంది నెరవేరలేదు, నెరవేరలేదు అంటుంటారు. చూడండి ఒకటే. పూజ అయిపోయిన తర్వాత కొన్ని రకాల పోస్ట్ కేరింగ్ అనేది ఒకటుంటుంది. అది భక్తులు ఫాలో కారు. ఓకే. ఓకే. తాంబూలాలు ఇచ్చినంత తన్నుకు సావండి అన్నట్టు. పూజ అయిపోయింది. ఇంక పేమెంట్ కట్టినాం. పూజ అయిపోయింది. ఇంక ఫుల్లు మనకింక రాజయోగం అనుకుంటారు. కాదు. కొన్ని రకాల చిన్న చిన్న రూల్స్ ఉంటాయి. అవి ఫాలో అప్ చేస్తే ఖచ్చితంగా అంటే ఆ యోగం అనేది సిద్ధిస్తుంది. ఓకే. ఆ యోగాన్ని తప్పించుకునే దాంట్లల్లోనే భక్తులే ఫెయిల్ అయిపోతుంటారు. ఓకే. అమ్మవారి తప్పేం ఉండదు దాంట్లో. హ్మ్. కాబట్టి కామాఖ్య ఈజ్ అల్టిమేట్ అండ్ అల్టిమేట్ ఎనర్జీ. ఓకే. హ్మ్. ఏంటి దశమహావిద్యలు? దక్షయజ్ఞం తర్వాత శ్రీ మహావిష్ణువు సతీదేవిని ఎత్తుకొని ప్రళయతాండవం, విలయతాండవం చేస్తున్న పరమశివుడిని దగ్గర ఉన్న సతీదేవిని అవును. ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు సుదర్శన చక్రంతో. అప్పుడు ఆ సతీదేవి యొక్క భాగాలు 51 భాగాలుగా భూమి మీద పడతాయి. ఓకే. అందులో మన ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలో కూడా పడినాయి. హ్మ్. కామాఖ్యలో పడినది గౌహతిలో ఇప్పుడున్న గౌహతిలో పడినది అమ్మవారి యొక్క యోని. ఓకే. ఈ యోని అక్కడ పడి నీలాచల పర్వతాల్లో పడి మళ్ళీ 10 ముక్కలయ్యింది. ఓహ్! హ్మ్. అక్కడ ఒక్కొక్క యోని ముక్కలైన ప్రతి యోని కూడా దశమహావిద్యలుగా రూపాంతరం చెందున్నాయి. అచ్చచ్చ! కాళీ నుంచి కమలాత్మిక వరకు మనకు నీలాచల పర్వతాల మీద ఉంటాయి. ఇక ఓకే. మిగిలినది రకరకాల పీసులన్నీ ఇండియా అంతా పడి అక్కడంతా శక్తిపీఠాలు అవును. వెలిసినాయన్నమాట. అవును. సో, ఇది కామాఖ్య యొక్క స్టోరీ. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. కామాఖ్య అసలైన పేరు అప్పటికింకా పేరు ఉండేది కాదు. మన్మధుడొచ్చేసి మనకు శివుడి చేత కాలిపోతాడు కదండీ! మూడో కనుదెరడం అవును. మన్మధుడు. అవును. అవును. అప్పుడు ఆయనొచ్చి బ్రహ్మపుత్ర నదిలో మునిగి కామాఖ్యాదేవి యొక్క యోనిని కనుక్కుంటాడు. యోనిని ఓకే. కనుక్కొని పోయినప్పుడు ఆయనకు కాలిపోయిన మన్మధునికి మంచి స్వరూపం అందంగా అయిపోతాడనమాట. ఓకే. ఆయన అందంగా అయిపోయింది కాబట్టి అంటే కామరూపము కోరుకున్న రూపం వచ్చింది కాబట్టి ఆ ఊరి పేరు కామరూప అని పెడతారు. ఈవెన్ మనకి అచ్చచ్చచ్చ! హిస్టరీలు తీసుకున్నా కూడా ఓకే. పోర్చుగీసు వీళ్ళొచ్చినప్పుడు కూడా మనకు చరిత్రలో కామరూప అని ఉంటుంది. నేను అప్పట్లో ఏంది కామరూప అనుకుంటా అంటే అస్సాం అని తర్వాత తెలిసింది. ఓకే. ఓకే. కామరూప అంటారు. హుహు. ఎందుకంటే మన్మధుడి ఫస్ట్ పేరు అవును. కామరూప అని పెట్టారు. అవును. తర్వాత అది ప్రగ్జ్యోతిష్‌పురగా అయిపోయింది. ఓకే. నరకాసురుడు పాలించే టైంకి. అచ్చా! ఇప్పుడున్నది మనకు గువాహతిగా మారిపోయింది. ఓకే. గువాహతి సిటీ. కామాఖ్య అమ్మవారి నీలాచల్ పర్వతాల మీద కామాఖ్య టెంపుల్ ఉంటుంది. ఇక్కడ విన్నాను. అసలక్కడ బలులే జరగవన్న మాట మాట్లాడారు ఒక గురువు.
అది అతని యొక్క అజ్ఞానం అండి. ఓకే. ఇప్పుడు మీకు తెలియదా అండి? నేను మీరు నే కామాకి వెళ్ళొచ్చారు నేనే కదా. పెర్ఫార్మ్ చేయించాను కదా మళ్ళీ ఒకటి. అవును. ఎన్ని చేశాము అవును. మీకు తెలీదా? 1.5 ఇయర్‌లో నేను ఎన్నిసార్లు అవును. కామాకి అవును. వెళ్ళొచ్చాను. అవును. అతడు మూర్ఖుడా లేకపోతే ఏమి అతను అనేది అర్థం అవ్వట్లేదు. ఆ! సో అతని గురించి అసలు మనం అతను వెళ్ళుంటాడా అక్కడ కామాఖ్యకి వెళ్ళాడు. ఆ! వెళ్ళి ఓవర్ యాక్షన్ కూడా చేశాడు అక్కడ. అచ్చా! ఆ! మరి ఆహ్, బలులు లేవని చెప్పడం ఏంటి? అదేనండి. అసలు ఆలయ ప్రత్యేకతే పంచబలి, దశబలి గదా! అతనికి నాలెడ్జ్ లేదండి. ఓకే. ఓకే. అతని గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు మనం కరెక్ట్. ఇంకా. కరెక్ట్. 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 రైట్. అంటే ఈ మధ్య మీకు శత్రువులు బాగా పెరిగినట్టున్నారు గురువుగారు. అయ్య అక్కడక్కడ బాబోయ్! మీ పేర్లు ఆ! వినబడుతున్నాయి. అవునండి. చాలా పెరిగాయి. నేనే కామాకెళ్ళి ఈసారి బొగలాముఖి చేయించుకోవాలా. లేదండి. చాలా పెరిగింది. అప్పుడు 1 ½ ఇయర్ భార్గవదేవనకి, ఇప్పుడున్న భార్గవదేవనకి చాలా మంది శత్రువులయ్యారు. ఓకే. హ్మ్. ఆ! ఇదే ఫీల్డ్‌లోనే శత్రువులు తయారవుతుంటే ఇంకేం అంతేగా. చెప్తా? యాచకో యాచక శత్రువు. ఇదే ఫీల్డ్‌లోనే నన్ను గబ్బు పట్టించాకే తయారైనారు ఆ! ఆ! కొంతమందైతే. ఆ! నేను ఐ డోంట్ కేర్. ఓహో! పేరులో ఒక మొదటి అక్షరాన్ని చెప్పండి. అయ్యో! ఎవరో అతనిది? ఎందుకండి మనకు నా జోలికి హ్మ్. వస్తే నేను చెప్తాను. హ్మ్. హ్మ్. అతను ఎక్కడెక్కడ ఎందుకంటే మీ శత్రువుల లిస్ట్ చాలా పెద్దదుంది. ఎవరో అది కనుక్కోవడం కష్టంగా ఏందోనండి ఉంది. ఈ మధ్య ఆ! అదేమంటారు చూడు ఊరంతా శకునాలు చెప్పే బలి కుడితిలో కుర్తిలో పడిందంట. అవును. అట్లా అందరికీ చెప్తాను. నాకు ఎనకల ఎక్కువైనారండి. ఓకే. ఇదే ఫీల్డ్‌లో మళ్ళీ. ఇది అదేలెండి. ఏంది టార్చరో నాకు అర్థం అవ్వట్లేదు. ఇగ ఉంటది గదా! ఇగ. నేనే గ్రహశాంతి చేసుకోవాలి. అదే. ఏ ఆపదొచ్చినా మీరు పెద్ద గ్రహం ఉన్నారు ఆ! నాకు మరి అడ్డమేసేయడానికి. మా అనుగ్రహం ఉంటది. ఖచ్చితంగా అండి. లేదులెండి. మీ అనుగ్రహం మాకుండాలి. ఎందుకంటే మీరు అమ్మవారి ఉపాసకులు. సో, అయ్యో! ఆ మీ అమ్మవారే నన్ను రక్షిస్తోందండి. ఈ మీ దుర్మార్గుల బ్లెస్సింగ్స్ నుంచి. మాకుంటే యెస్. ఈ దుర్మార్గుల నుంచి అమ్మవారే రక్షిస్తుంది. దశమహావిద్యలో నాకు తెలిసిందేంటంటే, ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని ఇస్తారు. లేదంటే ఒక్కొక్క రకమైన వరాలనిస్తారు అని. సో, ఏ అమ్మవారు ఎలాంటి వరాలనిస్తారు? మనకి ఏ కోరికతో ఎళ్తే ఏ అమ్మవారికి పూజలు చేయించాలి? అది ఒక్క కోరికని కాదండి. ఆ! మీరు వెళ్తారు, కోరికలు కోరుతది కాదు. జాతకంలో ఎటువంటి గ్రహస్థితి ఉందనే దాన్ని బట్టి మీకు రెమెడీస్ చేయించుకోవాల్సుంటుంది. అచ్చచ్చా! ఏదో ఊరికే వెళ్ళేసి మీరు లివర్ ఫెయిల్ అయితే హార్ట్ డాక్టర్ దగ్గరికి పోయినట్లుంటుంది. ఓకే. 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 మీకు ఏది కావాలో ఆ దశమహావిద్యను పట్టుకోవాలి. సో, కామాఖ్య అమ్మవారి దగ్గరికెళ్ళాలి అంటే, ముందు జ్యోతిష్యం చెప్పించుకొని, ఆ జ్యోతిష్యంలో అంటే నేను ఆస్ట్రాలజర్‌గా ఇలాంటి సజెషన్ అది ఇస్తాను. ఎగ్జాక్ట్‌లీ. జనరల్‌గా విజిట్ చేస్తారంటే విజిట్ చేయొచ్చు. ఆ! అట్లంటే మరి శ్రీ మహావిష్ణువు తీర్చలేడా? మరి వెంకటేశ్వర స్వామి తీర్చలేడా? అంటే తీరుస్తారు. అవును. ఎవరివే వాళ్ళకుంటుంది. బట్ ఇక్కడ తంత్ర విధానం కదా అని చెప్తున్నానంతే. ఓకే. ఓకే. మన వెంకటేశ్వర దర్శనం పోతే అందరము జాతకాలు చూచుకొని పోం గదా! వెళ్తాము ఇష్టానుసారం కోరికలన్నీ కోరుకొని వచ్చేస్తాము. అవును. కాబట్టి అట్లేం లేదండి. మీరు వెళ్ళొచ్చు. కామాఖ్య దర్శనం చేసుకోవచ్చు. ఓకే. జాతకరీత్యా చేసుకోవడం ద్వారా ఓకే. ఈ దేవత ఆరాధన ద్వారా మనకు మంచి ఫలితాలుంటాయి అనేది మనకింకా సుస్పష్టంగా తెలుస్తుంది. రైట్. రైట్. సూపర్బ్. సో, కామాఖ్య దర్శనానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు మీతో వస్తే సూపర్ ఇంకా. అంతే గదా! అది అమ్మవారి అనుగ్రహం అండి. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ సార్. తప్పకుండా మా ప్రేక్షకులు మీతో ట్రావెల్ జేస్తారు. ఎందుకంటే నన్నే చాలామంది అడిగారు. హ్మ్. మీతో వస్తామని. ఎందుకంటే నేను గతంలో వేణుస్వామి గారితో వెళ్ళాను హ్మ్. కాబట్టి, హ్మ్. మీతో వస్తాం మమ్మల్ని తీసుకెళ్తారా అంటే, నేనెలా తీసుకెళ్తాను? హ్మ్. నేను తీసుకెళ్ళనని జెప్పాను. సో, అట్లా ఉంది గాబట్టి, అక్కడ డిమాండ్ చాలా ఉంది. కామాఖ్య అమ్మవారికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి. కానీ ఎవరితో వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో తెలీదు వాళ్ళకి. అవునండి. హ్మ్. సో, గురూజీ ఇక మన రెగ్యులర్ ఆస్ట్రాలజీలోకొస్తే, హ్మ్. కామాఖ్యకి సంబంధించి ఇంతకంటే ఇంకేమైనా వివరాలు మనం తెలుసుకోవాల్సిందుందా? ఓహ్! చాలా ఉన్నాయండి. ఆ! చెప్పుకుంటూ పోతే టైం ఆఫ్‌కోర్స్. సరిపోదు. ఆఫ్‌కోర్స్. హ్మ్. బట్ ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ బేసిక్ అయితే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మనం ఇది. తంత్రవామ మాట్లాడుకున్నాం. పూజలకు సంబంధించిన కరెక్ట్. ఇన్ఫర్మేషన్ ఇది. కామాఖ్యకు వెళ్ళడం వల్ల సత్వర ఫలితాలు అంటే లైక్ ఇన్‌స్టంట్ రిజల్ట్. అంటే ఇప్పుడు కామాఖ్య అంటేనే వామాచారం. హ్మ్. ఇన్‌స్టంట్ హ్మ్. రిజల్ట్ అనేది అందరూ అనుకుంటున్నారు. సో, అంత ఇన్‌స్టంట్‌గా రిజల్ట్ వస్తుందా? ఇట్లా బూమ్, బూమ్, బుష్ అట్లా వస్తుందా? హ్మ్. ఒకటి. రెండో ఉప ప్రశ్న ఏంటంటే ఖర్చు ఎట్లా అవుతుంది? చాలా కాస్ట్‌లీనా? పర్వాలేదా? మీడియంగా ఉంటుందా? సార్ కామాఖ్యకొస్తే మీకు నేనేమైతే బాండ్ అయితే ఇవ్వలేను. ఒకటి. అదిగో మీరొస్తూనే రేపొద్దునకే నీకు ఉద్యోగం, నీ బిడ్డకి పెండ్లి, నీ కొడుక్కి విడాకులయిపోతాయి. ఇట్లాంటివన్నీ నేను చెప్పలేనండి. ఆ! ఇదంతా కూడాను విశ్వాసము, నమ్మకము అనే బేసిక్ ప్రిన్సిపల్ మీద ఎవ్రి క్షేత్రం రన్ అవుతా ఉంటుంది. అవును. వితౌట్ విశ్వాసం అండ్ నమ్మకము ఏ క్షేత్రం వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, 100 ఉద్యోగాలుంటాయి.
10,000 మంది అప్లికేషన్ వేస్తారు. 3,000 మందిని శ్రీవారి దగ్గరికి పంపిద్దాము. 3,000 మందిని శ్రీశైలం మల్లికార్జున దగ్గరికి పంపిద్దాము. ఇంకొక 3,000 మందిని కామాఖ్య దగ్గరికి పంపిద్దాము. ఇంకొక 1000 మంది మిగులుతారు, దత్తక్షేత్రానికి పంపిద్దాం, గాన్గాపూర్కి. రిజల్ట్ వస్తుంది. 100 ఉద్యోగాల్లో వీళ్ళల్లో కొంతమంది శివభక్తులు అందరు కలిపి కొంతమంది సెలెక్ట్ అవుతారు. మిగతా వాళ్ళకి రావు. ఎందుకంటే ఉండే పోస్టులే 100, వేసిన వాళ్ళు 10,000 మంది. 10,000 మంది వాళ్ళ నమ్ముకున్న దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. రిజల్ట్ వచ్చినాక ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి సార్? 100 మందికి. 100 మందికి వస్తే మరి మిగతా వాళ్ళందరికీ భగవంతుడు లేడా, లేకపోతే ఆయన వీళ్ళ కోరిక వినలేదా, లేకపోతే వీళ్ళు అడిగిన కోరికల్లో ధర్మం లేదా? ఏది కరెక్ట్ అంటారు నాకు చెప్పండి. ఇంకా వీళ్ళు అడిగిన కోరికలు ధర్మం లేనట్టు లెక్క. అది ఎట్లా అవుతుంది? ఉద్యోగం కావాలనుకోవడం ధర్మమే కదా. మనకు ఆ శక్తి ఉందా లేదా అనేది కూడా ముఖ్యం కదా. ఆ శక్తి ఉందని ముఖ్యమే సార్. కానీ వీళ్ళు చదువుకొని కూడా భగవంతుని మీద వేసారు భారము. భగవంతుడు ఏం చెప్తాడు? రే 70% కష్టపడరా, 30% నమ్మితే నేను ఏదో తిప్పుతాను నీకే అంటాడు. మరి ఇక్కడ ఎక్కడ ఫెయిల్ ఎక్కడవుతున్నారు చెప్పండి? 100 ఉద్యోగాలు 10,000 మంది తప్పు ఎక్కడుందంటే భగవంతునిలో ప్రాబ్లం ఉందా, భక్తుల్లో ప్రాబ్లం ఉందా? ఆ 9,000 మంది 30% చదివి 70% దేవుడి మీద భారం వేశారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఇది దిస్ ఇస్ ఎ వెరీ లాజిక్ క్వశ్చన్ అండి. మంచి లాజిక్ ఇది. అవును. అలాగే ఇది కూడా కామాఖ్యకి కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు. అందరికీ కోరికలు నెరగా. ఇప్పుడు శ్రీవారి దగ్గర పంపించిన 3,000 మందిలో ఒక 10 మందికి వచ్చేసి మిగతా వాళ్ళందరూ వెనక్కి వచ్చింటారు. మరి వీళ్ళ కోరిక తప్ప, లేకుంటే శ్రీవారు ఎందుకు పలక్కోకుండా ఉన్నారు? దీని వెనకాల కర్మ అనే ఒక రూల్ అప్లై అవుతుంది. శ్రీశైలంలో వాళ్ళకి కర్మ అప్లై అవుతుంది, గాన్గాపూర్లో కర్మ, కామాఖ్యలో కర్మ. సో కర్మ ఈజ్ ద ఎవర్ గ్రీన్ టార్గెటెడ్ సబ్జెక్ట్ అండి. మీకు ఫలితం రాలేదు, ఇంత చేస్తున్నా అంటే కర్మ భయంకరంగా ఉంది అని అర్థము. ఆ కర్మ రెడ్యూస్ అయ్యే కొద్దీ మీకు ఇట్లా గ్రాఫ్ మీద పెరుగుతూ ఉంటుంది. కర్మ తగ్గే కొద్దీ గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ లాజిక్. ఇది అర్థం చేసుకోవడంలో భక్తులు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. నేను ఆ స్వామికి అన్ని వడలు వేసినాను, ఇన్ని వడలు అది మాలలు వేసినాను, ఇట్లా మోకాళ్ళతోటి ఎక్కాను. అమ్మా తల్లిదండ్రులారా, మీ పూజల ఫలాలు వస్తాయి, ఆగామి కర్మ లిస్టులో పడుతుంది మీది పోయి. అంటే ఫ్యూచర్ జన్మల్లో ఇదంతా మీకు యాడిషన్ చేస్తాడు ఒక ఆఫర్ కింద. మీరు పోయి ఇంత కష్టపడి కొంతమంది శ్రీశైలం, కొంతమంది కేరళకు నడుచుకుంటూ పోతూ ఉంటారు. మీ అందరివి లిస్టు రాసుకుంటానైనా భగవంతుడు మీకు వచ్చే జన్మలో అంబానీ ఇంట్లోనో అదాని ఇంట్లోనో పడేస్తాడు. మీ పూజలు అయితే వ్యర్థం కావు. ఇక్కడ ఎంత సత్యమో ఇప్పుడు నేను చెప్పిండేది, కామాఖ్యాదేవి దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ నెరవేరుతాయనేది కూడా అంతే లాజిక్ ఉంటుందండి. మనం అనేది భగవంతునికి అయితే అప్లికేషన్లు, ఈ పూజలు. నేను ఎప్పుడు నా క్లయింట్లతో ఇదే చెప్తాను. కొంతమంది గురుజీ ఇంక ఇది అయిపోతాను, నా కొడుకు వివాహం అయిపోతుందా, ఇంక రేపు పొద్దునికే అయిపోవాలన్నమాట. అమ్మా ఇవన్నీ అప్లికేషన్లు. 100 ఉద్యోగాలకైతే ఇప్పుడు ఇందాక చెప్పిన కథ లాంటిదే ఇది కూడా. మీది మంచిగా ఉంటే మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం. రెజ్యూమ్ ఇస్తారు సార్. కొంతమందికి హై క్వాలిటీస్ ఉంటాయి, కొంతమందికి ఎక్స్ట్రా లాంగ్వేజ్లు వస్తాయి. ఏమంటే వీని ప్రిఫర్ చేస్తారు. అట్లనే మీ జాతకంలో కూడా కాస్త కర్మ ఇది తక్కువ ఉంటే మీరు సెలెక్ట్ అవుతారు. మరి దానికి సంబంధించి ఇది ఎంత ప్రైజెస్ అండి సార్? అక్కడ కామాఖ్యలో మనకు పెట్టుకున్నంత ఉంటుందండి. డిపెండ్స్ ఆన్ దేర్ బలీస్. అది ఓపెన్ సీక్రెట్. మామూలుగా అడుగుతున్నా, ఫ్లైట్ చార్జెస్ తో సహా సార్ ఒక్క ₹1,00,000 రావచ్చా? బిందాస్ గా రావచ్చు. ఫ్లైట్ చార్జెస్, హోటల్, పూజలు అన్ని పూజలు గీజలు అంటే మళ్ళీ ఎక్స్ట్రా పడుతుంది. ఖచ్చితంగా అంటే ఎక్స్ట్రా పడుతుంది అండి. ఎందుకంటే అక్కడ మనకు మినిమం 51,000 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా lakhs లోకి వెళ్తుంది పూజలు. మన స్తోమతను బట్టి మీరు పెట్టుకోవచ్చు. అవన్నీ ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ అన్నమాట. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, అదాని అంబానీ అని. సో నాకు కూడా కోరిక ఉంది, అదాని అంబానీ లాగా డబ్బులు సంపాదించాలి అని. ఎట్లా గురుగారు, కామాఖ్య ఆలయానికి వస్తే నా కోరిక నెరవేరే అవకాశం ఉందా? నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను సార్. మీ జాతకంలో ఏంది అనేది చూడాలి ఫస్ట్. కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ప్లానెటరీ పొజిషన్స్ వెరీ వీక్ ఉంటాయి. ఎస్పెషల్లీ డబ్బులు సంపాదించడం వాళ్ళకి శుక్రదోషం ఉండొచ్చు, స్త్రీ శాపం ఉండొచ్చు, ఇలాంటివన్నీ చిన్న చిన్న ఎఫెక్ట్స్ అన్నీ ఉండొచ్చు వాళ్ళకి. అసలు అవి క్లియర్ అవుతాయా లేదా జాతక రీత్యా, అంత స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది ఒకసారి మనం పరిశీలన చేయాలి. దాని తర్వాత మనము
నాయన కమలాత్మిక దేవిని ఆరాధించు, నీకు ఓకే. ఎఫెక్ట్ తగ్గుద్ది అని ఓకే. ఇట్లా మనం రెఫర్ చేయొచ్చు. అచ్చా అచ్చా. కానీ ఒకటి, ఎవరికైనా ధనం బాగా రావాలి అంటే కమలాత్మికాదేవి ఆరాధన చేయాలి. ఓకే. కానీ కొంతమంది కమలాత్మికాదేవి ఆరాధన చేసినా కూడా ధనం రాకపోవచ్చు. ఆ, అలాంటి వాళ్ళ జాతకంలో చూస్తే శుక్రుడు బాగుంటాడు, కానీ శుక్రుడి మీద ఎఫెక్ట్ పడి ఉంటుంది. ఇప్పుడు బుధుడు ఎఫెక్ట్ ఉంటుందా? లేదు సార్, శని, రాహువు, అచ్చా. కేతు ఇట్లాంటి ఎఫెక్ట్లు ఉంటాయి. ఇప్పుడు చూడండి సార్, మీరు నాకు ఇచ్చేకి విల్లింగ్గా ఉంటారు, కానీ ఆ అన్నం మీకు ఇవ్వనీయుడు. మీకు వచ్చి చెవులో ఎందుకు అతనికి ఇవ్వడం, మన వానికి ఇట్లా ఏదో ఒక ఇది చేస్తాడనమాట. అచ్చా, అచ్చా. అలాంటప్పుడు మనకు దేవతల అనుగ్రహం ఇవ్వాలనుకున్నా కూడా కొన్నిసార్లు గ్రహాలు ఆపేస్తుంటాయి. ఓకే. ఎందుకంటే చూడండి సార్, దేవతలు వెరీ ప్లీజ్గా ఉంటారు. అంటే అడిగితే అవును. ఏ ఇచ్చేద్దాం. ఈ గ్రహాలు వెళ్ళి అతను పోయిన జనంలో ఏం చేశాడో తెలుసా, ఉమ్, మీకు తెలియదు, మీరు ఫైల్ మర్చిపోయినట్టున్నా, మళ్ళీ ఫైల్ ఓపెన్ చేసి ఆమె దగ్గర చదివించి చూడమ్మా, వీడి ఇంత దుర్మార్గుడు, దుష్టుడు, వీనిగా నువ్వు వరాలు ఇచ్చేది, ఇవన్నీ కంప్లైంట్స్ అనమాట. వాళ్ళకి ఇచ్చే వాళ్ళకు కూడా ఓరి దుర్మార్గుడా, ఏదో కనికరించినాను కదా అనే థాట్ ప్రాసెస్ వీళ్ళు జనరేట్ చేస్తారు. ఓకే. అందుకే అప్పుడే కదండి వీళ్ళు మన కర్మ అప్లై చేసేసి మనల్ని చిత్రహింసలు పెట్టేది. ఆ, అర్థమవుతుంది కదా లాజిక్. అర్థమైంది, అర్థమైంది. అందుకనే వీళ్ళని కాకోకుండా డైరెక్ట్ మనం పెద్దవాళ్ళనే చేసామనుకోండి, ఆ, అంటే వామ మార్గంలో చేసామనుకోండి, వాళ్ళు ఎవరికి లొంగరనమాట. ఓకే. ఈ గ్రహం పోయి చెప్పినా వాళ్ళు ఒకటే అంటారు, నువ్వు ఇవ్వాల్సినది. ఇప్పుడు చూడండి సార్, మనకు పొలిటికల్గా ఏదైనా జరిగింది అనుకోండి, మన వానికి ఉద్యోగం ఇవ్వంటే ఈ అథారిటీ ఒప్పుకోకుంటే మనం ఏ ఎంపీతోనో మినిస్టర్తోనో ఫోన్ చేస్తే అవన్నీ కాదు, నాకు ఇవ్వాల్సినది అంటే ఇతను ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. సేమ్ అట్లనే తంత్ర విధానం అనేది. అందుకే శీఘ్రం శీఘ్రం అంటే ఇదే లాజిక్. ఓకే. ఓకే. మరి వెంకటేశ్వర స్వామి లేనిది మరి కామాఖ్యాదేవి ఎందుకు ఇస్తాంది కరెక్ట్, అని కరెక్ట్. ఎవరికైనా ప్రశ్న రావచ్చు. వెంకటేశ్వర స్వామికి ఎగ్జాక్ట్లీ. వెళ్తున్నాం, లేదంటే శ్రీశైలం మల్లికార్జున దగ్గరికి వెళ్తున్నాము, ఇక్కడ నెరవేర్ల, కామాఖ్యలో నెరవేరుతుంది. కొన్ని కామాఖ్యలో నెరవేరినవి ఇక్కడ ఫెయిల్ అవుతాయి, ఇక్కడ సక్సెస్ కానివి ఇక్కడ ఫెయిల్ అవుతాయి. లాజిక్ ఒకటే సార్, కర్మ కర్మ కర్మ. ఓకే. ఇది తగ్గించుకున్నోడే మీకు చాలా ఎంజాయబుల్గా, ఫేవరబుల్గా రిజల్ట్స్ ఉంటాయి. ఈ కర్మ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అంటే, నంబర్ 1 మీరు ఏదో ఇప్పుడు ఉన్నటువంటి పతివ్రతలాగా దానాలు, ధర్మాలు, విపరీతమైన కొంతమంది భోజనాలు పెట్టేస్తుంటారు. నాయనా నువ్వు ఎన్ని చేసినా ఈ జన్మలో నీకైతే పెద్ద రిజల్ట్ ఉండదు. ఇట్లాంటివి అప్పుడప్పుడు ఓవరాక్షన్ చేస్తుంటారు కొంతమంది. ఉన్నట్లుండి సేవా సంస్థ పెట్టడము, ఇంకా భయంకరంగా ఇవన్నీ చేయడం. ఇప్పుడు కాదు నాయన, ఇది నీకు ఫ్యూచర్ జన్మలో ఉపయోగపడుతుంది. నీ సంచిత కర్మ ఉంది కదా, సో నువ్వు ఖచ్చితంగా అంటే అనుభవించి తీరాల్సినదే. కానీ ఇట్లాంటి పూర్వ జన్మను, కర్మను కూడా తొలగించే దేవత చిన్నమస్తా దేవత. ఆమెను ఆరాధించడం ద్వారా చాలా శీఘ్రంగానే పూర్వజన్మ కర్మని ఇలా డిలీట్ చేస్తూ ఉంటుంది. మీకు ఆ పూర్వజన్మ కర్మ ఎప్పుడైతే తగ్గుతుందో గ్రహాలు మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే పాత కర్మ ఉంది కాబట్టి ఈ కొత్త దాని మీద అవి ఎఫెక్ట్ పడిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే పాత డిలీట్ చేసామనుకోండి, కొత్తది ఈజీగా ఇంజెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు చెరువులో ఉంటుంది సార్, కొత్త నీరు పాత నీరు అంటాము. పాత నీరు ఉంటుంది, ఒకసారి ఇది పంట పొలాలు అయితే మళ్ళీ కొత్త నీరు వస్తుంది కదండి ఫ్రెష్గా. అలా చిన్నమస్తా దేవత మీ జాతకంలో ఉన్న కర్మను తొలగించే దేవత. ఓకే. ఓకే, రైట్. గురుగారు, మొన్న ఒక శ్రీ సత్య అని ఒక ఇన్ఫ్లుయెన్సర్తో మిమ్మల్ని చూశాను నేను, బిగ్ బాస్ వెళ్ళొచ్చిన అమ్మాయి. సో ఆమెకు కష్టాలు తొలగాయా మీతో పూజలు గ్రాండ్గా చేయించాక? ఆమె కష్టాలు తొలగాలనేం రాలేదండి. తన పాపం మంచి భక్తురాలే. ఆమె ఏదో కోరికలు నెరవేరాలా అట్లేం రాలేదు. అమ్మవారి మీద భక్తితో, నమ్మకంతో వచ్చింది. షీ నీడ్స్ సమ్ మెంటల్ పీస్ అంతే, అందుకోసం వచ్చేది. ఆమెకు కోరికలు తీరాలా, నాకు అది కావాలి ఇది కావాలి అట్లేం రాలేదు. షీఈస్ వెరీ హానెస్ట్ అండ్ హంబుల్ గర్ల్. గురుగారు, ఈ మధ్య ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మీ దగ్గరికి క్యూలు కట్టి వస్తున్నారంట, ఏం చేస్తున్నారు ఏంటి? ఏం చేయలేదు సార్, వాళ్ళ నమ్మకం అంతే. నేనేదో బ్రహ్మాండాలు బద్దలు కొడతాడని కాదు, కానీ సమ్ హోప్ హ్యాస్ జనరేటెడ్. ఓకే వీడి దగ్గర పోతే సంహం ఏదో చేస్తాడు, ఊరికే ఒట్టి కథలు చెప్పాడు అంటే నెగిటివ్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కొంతమంది కామెంట్లు పెడతారు, కొంతమంది అవి ఇవి చేస్తూ ఉంటారు. సరే ఎంతమంది నెగిటివ్ చేసినా ఏం చేసినా మనం పాజిటివ్గా వచ్చేదని మనం మౌల్డ్ చేసుకొని ముందరికి వెళ్ళిపోవాల్సిందేనండి. అంతే కదా. ఇంకా నెగిటివ్ ఎక్కటి సార్, ఎక్కడ ఏం చేసినా తుమ్మినా కామెంట్ పెడతారు, దగ్గినా కామెంట్ పెడతారు. అవును. సో ఇంకా ఇవన్నీ పట్టించుకుంటే పోతే మనం ముందరికి పోలేం. కొంచెం కాంట్రవర్సీలోకి వెళ్దాం మళ్ళీ. సో ఈ మధ్య నాగ చైతన్య 2వ వివాహం చాలా గ్రాండ్గా చేసుకున్నాడు. సో నేనేమి ఆయన్ని శపించమని అడగట్లేదు, చెడేం చెప్పకండి,
ఏమన్నా దానికి సంబంధించి ఏమన్నా అంటే ఇప్పుడు ఆయన వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? సార్ నిజం చెప్తున్నాను, మనకు ఆయన డీటెయిల్సే తెలవదండి. ఏదో మనం వికీపీడియా నమ్ముకోవాల్సిందే తప్పితే, కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఇలా చెప్పి ట్రోల్ అయ్యి భయంకరంగా నెగటివిటీ వాళ్ళని కూడా మనం చూస్తున్నాము. హ్మ్. కాబట్టి అరుసు తొక్కనేలా కాలు కడగనేలా అని అంటారు పెద్దలు. ఓకే. అంటే ఎందుకంటే మనకిది అది హ్మ్. మనకున్న అంటే మీరు ఇలా చెప్తే ఏదో ఉంది అని మళ్ళా అనుమానించాల్సొస్తుంది నాకు. లేదు, లేదు అట్లనేం లేదండి. ఆ! మనకు ఇప్పుడు నాగ చైతన్య గారిదంటే ఏదో ఇప్పుడు ఆమె శోభితా ధూళిపాల ఉంది. ఆమె గురించి మనకెందుకండి? ఆమె ఎవరో గూడా మనకు తెలవదు. నేనెవరో ఆమెకు తెలవదు. ఓకే. ఓకే. ఆమె ఇప్పుడేదో వివాహం చేసుకొని చక్కగా ఉన్నారు. హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. మనం హ్మ్. జేయాల్సినది అదే. హ్మ్. అనవసరంగా మనం ఇది చేయడం గూడా ఏదో ఇప్పుడు చూడండి, మనం మేము జాతకాలు నేర్చుకునేటప్పుడు కూడా అదిగో ఇది నెహ్రూ జాతకము, ఇది గాంధీ జాతకము, వల్లభాయ్ పటేల్ జాతకం అని ఉంటాయి పుస్తకాల్లో. ఆ! ఎందుకంటే వాళ్ళని మనం స్టడీ చేయాలి తెలుసు. గదా ఆ! అని. ఆ! సో, ఇట్లా అంత అలాంటి వాళ్ళవి జాతకాలు కూడా మనకు గవర్నమెంటే ముద్రిచ్చిస్తుంది. ఓకే. వాళ్ళ జాతకమే నెహ్రూ జాతకము, ఇప్పుడు జయలలిత గారి జాతకము ఇట్లా ఉంటది. అవును. కాబట్టి వీళ్ళ గురించి చెప్పడంలో ఇది లేదు కానీ, మరీ విపరీతమైన డీప్‌కి పోయి తిట్లు తినిచ్చుకోకూడదనేది నా అది అందుకే మిమ్మల్ని అంటే ఇదే సార్, మనకి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్‌లు నాగ తెలవదు. చైతన్య తెలుసా మీకు? తెలీదండి. తెలిసినా మీరు చెప్పట్లేదు. ఇది నా ఎందుకంటే ఆరోపణ. ఒక పెద్ద సునామీ జూసాం గాబట్టి. ఓకే. భయంకరమైన సునామీ హుద్‌హుద్. అచ్చా! అదేదో ఓకే. ఆ పేర్లు పెడతా ఉంటారు ఓకే. తుఫాన్లకి. ఓకే. అట్లాంటి తుఫాన్లని మనం చూస్తున్నాం గాబట్టి, ఆ రైట్. తుఫాన్‌లో కొట్టుకుపోయేది నాకిష్టం అచ్చా! లేదండి. ఇష్టం లేదా? ఓకే. మనం రైట్. నిమ్మలంగా పక్కకు టెంట్‌లో కూర్చుందామా తుఫాను అచ్చా! జోలికొద్దు. రైట్. అయితే ఈ హ్మ్. రెండో కాంట్రోవర్సీ. ఆ! చెప్పండి. రైట్. అంటే ఇది కాంట్రోవర్సీ ఏం గాదు. అందరికి బ్రహ్మాండంగా హ్మ్. ఎంజాయ్ చేస్తున్నారు దీన్ని. హ్మ్. 'దివ్యల మాధురి' అండ్ 'దువ్వాడ శ్రీనివాస్'. ఆ! ఆది దంపతులు, అమర ప్రేమికులు. ఆది దంపతులు అనకండి. ఆది దంపతులు శివపార్వతులు. ఆఫ్‌కోర్స్ అంటే ఇప్పుడు వీళ్ళు ఈ అట్లనా? కాలంలో వాళ్ళ అట్లా అంటే ఆ! వాళ్ళ ప్రేమ, హ్మ్. ఆళ్ళ బంధం ఇప్పుడు చూసే వాళ్ళకి అంత గొప్పగా అనిపిస్తుంది. సో, అవునులెండి. వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది? సరే, నేనైతే ఒక వీడియో చేసింటి వాళ్ళ మీద. బట్ ఓహ్! చేసారా? వీడియో ఆ! చేశాను. నా ఛానెల్‌లో చేశాను. అచ్చా! బట్ నాకిప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవి గుర్తులేవండి. కానీ వాళ్ళది వెరీ స్ట్రాంగెస్ట్ రిలేషన్ ఏమో చెప్పున్నాను నా పాత వీడియోల్లో. ఆహా! వెరీ గుడ్. బట్ ఆ! ఇప్పుడైతే నాకు గుర్తులేదు. ఆ! ఏదేమైనా సంతానంగానే ఇది గూడా ఉంది. సో, నంబర్‌ల ప్రకారం వెళ్దాం మనం. మూడో కాంట్రోవర్సీ 'మోహన్ బాబు' కుటుంబం. ఆ! 'మోహన్ బాబు' పద్మశ్రీ గ్రహీత, మంచి గొప్ప నటుడు. అద్భుతమైన అంటే పెద్ద పెద్ద నటులతో పోల్చదగ్గ గొప్ప నటుడు. హ్మ్. ఆయన కుటుంబం హఠాత్తుగా మొత్తం విచ్ఛిన్నమైపోయింది. ఒక ఎంత అంటే ఒక వెలుతురు నుంచి చీకట్లోకి వెళ్ళిపోయినంత బాధాకరమైన హ్మ్. ఫేజ్‌లో నడుస్తుంది. హ్మ్. ఏంటి అసలు వాళ్ళ జాతకాలు, వాళ్ళ ప్రభావం? శని రవులు. ఆ! శని, రవులు ఎక్కడ ఉంటే అక్కడ తండ్రి కొడుకుల మధ్య వారుంటుంది. అబ్బా! ఇది కామన్. ఓకే. శని, రవులు మరి 'మోహన్ బాబు' గారి జాతకంలోన, 'మంచు మనోజ్' గారి ఇప్పుడు చూడండి 'మోహన్ బాబు' గారిది, 'మంచు విష్ణు' గారి టెంపో బాగుంటుంది. అవును. అవును. హ్మ్. 'అనిమల్' సినిమాలో ఉన్నట్ట. అవును. ఈయన నుంచే కొంచెం ఫిట్టింగు. అవును. మరి శని, రవులు ఈయన కన్నా ఉండిండాలి. ఎవరికి? మన 'మంచు మనోజ్' గారికన్నా. 'మనోజ్‌కి' ఆ! 'మోహన్ బాబుకి' పుత్రస్థానమన్నా, పుత్రస్థానం పంచమాధిపతి నంబర్ 1 కాకుండా పంచమ, సప్తమ, నవమ స్థానమన్నా చెడి ఉంటుంది. నవమ స్థానం చెడినప్పుడు తృతీయ సంతానానికి ఇబ్బంది కలుగుతుంది. ఆ! పంచమ స్థానం చెడితే ప్రథమ సంతానానికి. సప్తమ ఓహో! స్థానం చెడితే ద్వితీయ సంతానానికి. ఓకే. ఆ! ఇలా ఏదో ఒక గ్రహం ఎఫెక్ట్ పడింటుంది. ఓకే. నాకు తెలిసి శని, రవుల ఎఫెక్ట్‌తో నుంచే వాళ్ళకి ఇంత జరిగిందని నా యొక్క ఒపీనియన్. వీరి మీద కూడా నేను వీడియో చేస్తున్నాను ఆల్రెడీ. అచ్చచ్చా! సో, కాబట్టి శని, రవుల ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడింటుంది. ఎందుకంటే సార్ వీళ్ళిద్దరికి పడదు. ఓకే. అదే ఇంపాక్ట్ మన మీద చూపిస్తారు. ఈవెన్ అచ్చచ్చచ్చ! సింహరాశిలో శని ఉన్నా, మనకు కుంభంలో రవి ఉన్నా, ఈ హూట్ లాంటి హూనాలనేవి జరుగుతా ఉంటాయి. ఓకే. హ్మ్. ఓకే. ఎవ్వరు తప్పించుకోలేరు. ఎట్లా మరి ఇది దీనికేమన్నా దీనికి పరిహారాలు చేయాలి అంటే భద్రకాళి దేవతని ఎక్కువ ఆరాధన చేయాలి. భద్రకాళి ఆ! దేవతని. ఆ! డిపెండ్స్ ఆన్ దేర్ జాతక. ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య వార్ ఉంటుంది. అవును. శని, రవులు ఎక్కువుంటారు. మరి భద్రకాళి దేవత, రాజ్యశ్యామల దేవతని ఎక్కువ ఆరాధన చేస్తే ఆ వార్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. ఓకే. అభిప్రాయ భేదాలు రాకోకుండా ఉంటాయి తండ్రి కొడుకుల మధ్య. ఓహోహో! హ్మ్. ఓకే. ఓకే. సో, ఫైనల్‌గా ఇది సమస్య పోతుందా? ఇది ఇట్లనే కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అయితుందండి. ఆ! ఒక్కసారి ఇదేమంటారు,
అరటిపండు తొక్క తీసేసి అయితే మళ్ళీ దాన్ని పెట్టి ఎంత ఫెవికి వేసినా అది అతుక్కోదు. సేమ్ అంతే. బా. ఒక్కసారి భలే బనానా జోక్ భలే చెప్పారు గురుగారు. బనానా జోక్ మా- ఎందుకంటే ఎవరైనా అద్దం పగిలితే అతుక్కోదని చెప్పారు, మీరు బనానా చెప్పారు. అంతే కదండి. అరటిపండు తీసేసి మీరు ఎంత ఫెవికి వేసినా రైట్. ఎందుకు మీ దగ్గర వస్తే అట్లాంటి ఐడియాలు కాంట్రవర్సీ నెంబర్ 4 ఎన్ని ఉన్నాయి సార్ మీ దగ్గర? కొన్నే ఉన్నాయి సార్. సో 4ది ఏంటంటే అల్లు అర్జున్ మన దేశానికి గౌరవం తెచ్చిన గొప్ప నటుడు, జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు. ఆయన ఇప్పుడు రేపో మాపో మళ్ళీ అరెస్ట్ అరెస్ట్ అవుతారు. ఒక అత్యంత ప్రమాదకరమైన ఒక గడ్డు కాలంలో వెళ్తే ఒక అద్భుతమైన విజయం. అంటే వారం లోపే 1000 కోట్ల క్లబ్లో చేరిన సినిమా తీసిన ఆ నటుడు, ఆ హీరో ఇంత విషాద పరిస్థితులలో ఇరుక్కున్నాడు కదా. ఏంటి ఇట్లాంటి పరిస్థితిని ఎట్లా చూడాలి? శనేనండి కారణం. యాక్చువల్లీ పుష్ప మీద వీడియో తీసా. పుష్ప సినిమా రిలీజ్ కాకముందే పుష్ప పక్కాగా కొన్ని నిర్మాతకు భయంకరమైన లాభాలు తెచ్చిపెడుతుంది, ఇన్ని కోట్ల క్లబ్లో ఉంటారని కూడా చెప్పాను. నేను నా ఛానల్లో చెప్పాను అనమాట. సో అట్లా చెప్పినట్లుగానే పుష్ప చాలా మంచి, ఏదో కొంతమంది సినిమాలో జనాలు లేరు, అది లేరు, నీకు జనాలు నిర్మాతకి లాభం భయంకరంగా వచ్చింది. సో కాబట్టి ఇది ఒక సైడ్ అయితే, మరి ఇదెందుకు జరుగుతుంది అంటే బికాజ్ ఆఫ్ శని. ఎప్పుడైనా ఒక వ్యక్తి జైలుకు పోతున్నాడు అంటే ఖచ్చితంగా అంటే శని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. శని రాహులన్నా, లేదంటే జాతక చక్రంలో వ్యయ స్థానంలో ఉన్న గ్రహం శనితోటి మిక్స్ అవ్వడం వలన ఖచ్చితంగా అంటే అతనికి కారాగార వాసము అనేది ఉంటుంది. అంటే పేరు కారాగారం అంటే అది కోర్టు సమస్యలు కావచ్చు, కోర్టు చిక్కులు కావచ్చు. ఎస్పెషల్లీ శని రవులు కలిసినప్పుడు కూడా కోర్టు సమస్యలు భయంకరంగా ఉంటాయి. మీరు ఎంత లాక్కోలేక పీక్కోలేక సావాలన్నమాట, అన్ని సమస్యలు ఉంటాయి. సో కాబట్టి అల్లు అర్జున్ జాతక రీత్యా కూడా శని ప్రభావం ఉండొచ్చు. అంతర్దశలో లేదా రవి వచ్చిండొచ్చు, లేదా వ్యవస్థానాధిపతి వచ్చిండొచ్చు. అందుకే ఇంత లాభాల పరంగా నిర్మాత ముందరకు వస్తున్నాడు. కానీ చూడండి సార్, ఒకటే ఎంతటి మనం ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పినాం, సెలబ్రిటీలు అంటాం, వీళ్ళేం దేవులు కాదండి, వీళ్ళ మీద కూడా నవగ్రహాల ప్రభావం ఉండే తీరుతుందని నేను ఎప్పటి నుంచి మొత్తుకుంటానే ఉన్నాను. ఈయన ఎంత పెద్ద స్టార్ అయినా, రేపొద్దున ఇంకొక పెద్ద స్టార్ అయినా కూడా నవగ్రహాలకు లొంగి ఉండాల్సినదే జాతకం అన్న తర్వాత. గురుగారు కానీ ఒక అత్యున్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయి ఒక అద్భుతమైన విజయాలు సాధించిన మరుక్షణం పడిపోవడం ఏంటంటే అంతే సార్, దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ సాటర్న్. ఓకే. ఇట్లాంటి టైముల్లో ఆయన సార్ మనకు నలదమయంతులు తెలుసు కదా, ఇట్లాంటి వాళ్ళ నలుని జాతకంలోనే ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. కాబట్టి మామూలు సినిమా యాక్టర్లు అనే వాళ్ళు వీళ్ళు కూడా నవగ్రహాలకు లోబడే ఉంటారు కాబట్టి ఆ ఎఫెక్ట్లు పడతాయండి. అది ఎంత పెద్ద స్టార్ అయినా కూడా. మరి సావిత్రి గారు అంత ఉన్నారు, మరి ఏమైనానండి లాస్ట్ కి. మరి అంబానీ గారి తమ్ముడు అతను చాలా ఇదే అయిపోయినాడు. మరి ఈ మధ్య మళ్ళీ రైజ్ అవుతున్నారు బికాస్ ఆఫ్ హిస్ సన్ అని చెప్పారు. మరి ఎంతటి వారికైనా బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. డబ్బు ఉండొచ్చు అండి, కొన్నిసార్లు గ్రహాల ఎఫెక్ట్లు అనేవి పడతా ఉంటాయి. రైట్. అయితే ఇంకోటి గురుగారు, అల్లు అర్జున్ ఏమైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా, ఆలోచన ఉందా ఆయనకి? నాకు తెలియదండి, నాకు ఆయన జాతకం తెలియదు. నేను అనలైజ్ మాత్రమే చేస్తున్నాను. మళ్ళీ ఊరికే ఇంకా అయిపోయా, నెక్స్ట్ సీఎం, నెక్స్ట్ రేపే ఇంకా సీఎం కొత్త పార్టీ పెడతాడు, ఇవన్నీ హంబక్ కబుర్లని చెప్పి నేను ఊరికే ట్రోలింగ్ కి గురి కాలేను. ట్రోలర్స్ అంటే చాలా భయపడుతున్నారు. లేదండి, నేను బేసిక్ గా నేను ఏదైనా నాకు మంచి కామెంట్ లేదు ఓకే బాగుంటది. కానీ ఇట్లాంటి నేను ఎస్పెషల్లీ నెగిటివిటీ ఫేస్ చేయడము మన సీఎం జగన్ గారి విషయంలో. అప్పుడు మనం సీఎం అవుతారని చెప్పేసి ఒకటే సార్, నేను ఆ తర్వాత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, అది ఎందుకంటే కొన్నిసార్లు ప్రాపర్ గా జాతకం, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్ దొరకనప్పుడు కొన్నిసార్లు ఇట్లాంటి మనం చెప్పాల్సి వస్తుంది. అలా చెప్పినానని నేను కూడా చాలా సార్లు అనుకున్నాను. దాని తర్వాత చాలా మంది, నేను ఈ మధ్య కాలంలో ఏ వీడియో పెట్టినా నువ్వు సీఎం తప్పు చెప్పావు, నిన్ను ఎలా ట్రస్ట్ చేయాలి, నువ్వు సీఎం అబద్ధం చెప్పినాడు, ఎన్ని కామెంట్స్ పెడుతున్నాడు తెలుసా. నేను ఒకటే అన్నాను, అసలుకి ఇంత సత్య పతివ్రతలంతా నా కామెంట్లు పెడుతున్నారే, సీఎం జగన్ గారిది ఒక్కటి తప్పు చెప్పానని, నువ్వు తప్పు చెప్పావు. ఇప్పటికే అండి ఇప్పుడు మన ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చి కూడా కొన్ని నెలలు అవుతుంది, ఒక 6 నెలలు అవుతుంది. ఇప్పటికి నేను ఏదైనా వీడియో చేస్తే లేటెస్ట్, ఇప్పుడు మన వీడియో చేసాం కదా, ఒకడు వస్తాడనమాట, ఒక గ్యాంగ్ ఉంటది, మరి ఎవరైనా పెట్టిస్తున్నారు అదే పనికే తెలియదు, ఒక గ్యాంగ్ వచ్చి
నువ్వు సీఎం జగన్ అవుతాడని చెప్పినావు, కాలేదు. నువ్వు ఫేక్ అవైతే ఎన్ని కామెంట్లు వస్తుంటాయి నాకైతే. ఓకే. అంటే ఈ పతివ్రతలు జీవితంలో అంతా సత్యహరిశ్చంద్రుల చిన్న భావమరుదులా వీళ్ళేమన్నా? ఆ. అంత సత్యవంతులా? ఒక్కటి కూడా అబద్ధం చెప్పారా కదా. నేనేదో సీఎం జగన్ ఇదైతానంటే ఇంకా ఫేక్ 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 ఫేక్. అరే బాబు, కష్టపడి చదివి నేను పైకి వచ్చిన. అవును. 100కి 100 మార్కులు వస్తాయా మీరు ఎగ్జామ్ రాస్తే? రావుగా. అందుకనే మీలాంటి ఫేక్ గాల బతుకులు ఇట్లుంటేనే గవర్నమెంట్ 35, 18 పెట్టింది. హిందీకి 18, మామూలు దానికి 35 అని. అరే కనీసం 80 మార్కులతో పాస్ అయినారా? అది గుర్తించరు. ఓకే, ఫేక్ ఫేక్ ఫేక్. నువ్వు సీఎం జగన్ ఏందోనండి ఈ సీఎం గారి దెబ్బ నాకు పడింది. అరే బాబు, ఎన్ఆర్ఐ అయితే ఆ రోజు. అయితే ఒకటి మీరు అని కాదు గురుగారు, ప్రపంచంలో ఉన్న ప్రతి జ్యోతిష్యుడు జగనే సీఎం అవుతారని అవును. ఇంకో భయంకరం, కొంతమంది అయితే చంద్రబాబు నాయుడు గారు 2703 ఓట్లతో ఓడిపోతున్నారంట. ఇది ఇంకా అద్మానం. ఇది మరి అంత టూ మచ్ చేశానండి నేనేమన్నా? అది తప్పే. ఏదో సమ్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, టైమ్ ఆఫ్ బర్త్ మిస్ అయిపోయి తప్పు. ఇక ప్రతి వీడియోలో నెగిటివ్ కామెంట్స్ ఏనా? అంటే మీరు అసలు పాపమే, అసలు అబద్ధ దోషమే దొరకదా మీకు? మీ మొహాలు ఒకసారి ఇంట్లో చూపిస్తే గాండ్రించి ఉమ్ముస్తారు మీకు నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి. ఎందుకంటే మీ బతుకులని మీ ఇంట్లో వాళ్ళకి తెలిసి నా మీద పడి ఉంటారు. ఒకసారి పిచ్చుకోపం వస్తుందండి వాళ్ళని చూస్తే. శాంతి పరిహారాలు చేసుకోవాలి నేను. శాంతి. అంతే. గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది, చాలా పెద్ద సినిమా. దాని భవిష్యత్తు ఎలా ఉంటది సార్? మీరు దయచేసి ఇవన్నీ నాకు తెలియదండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో మనకి ఎట్లా తెలుస్తుంది సార్? ఏంటి గురుగారు, మిమ్మల్ని నమ్ముకునే ఏంటి? అట్లా కాదండి, నేను ఎట్లా చెప్పాలి? ఇప్పుడు నిర్మాత ఉందా ఇవ్వండి, రామ్ చరణ్ గారిది ఉందా ఇవ్వండి, సినిమా ఎన్ని గంటలకు స్టార్ట్ చేసినారో ఇవ్వండి, ముహూర్తం టైమింగ్. సార్ ఒకటి, ఆపరేషన్ చేయాలంటే ఆ వ్యక్తికి ఏ డిసీజులతో బాధపడుతున్నాడు అనేది మనకు ప్రీవియస్గా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్, హార్ట్ బీట్ ఎంత ఉంది, బ్లడ్ అవన్నీ తెలిస్తే వాళ్ళు సర్జరీకి ప్లాన్ చేసుకుంటారు, ఏ భాగంలో ఏదేదో వాళ్ళ. అట్లా ఒకటి చెప్పదలుచుకుంటే ఇవన్నీ ఉండాలి సార్. ఊరికే నేను అయిపోయా, ఇంకా నెక్స్ట్ రామ్ చరణ్ కాబోయే సీఎం ఇవన్నీ చెప్పాను అనుకోండి. కాకపోతే నన్ను ఇంకా ట్రోలింగ్ ఇదికి హెడ్ చేస్తారు. అసలు ట్రోలర్స్ అంటే మీ భయం చూస్తుంటే నాకే భయం వేస్తుంది అమ్మా. లేదండి, బికాజ్ బేసికల్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ హార్ట్ అన్నమాట. ఓకే ఓకే ఓకే. ఈ లెక్కన ఇప్పుడు నేను ఏ ప్రశ్న అడిగినా కూడా మీరు ఇలాగే చెప్తారా? ఇట్లాంటి కాంట్రవర్సీలు వద్దు, సబ్జెక్ట్ ఏదన్నా చెప్పండి, మనం దుమ్ము లేపుతాము. ఓకే ఓకే. అంటే సార్ ఇప్పుడు చూడండి, ఆయన ఎవరు దువ్వాడ మాధవి వాళ్ళ గురించి అడిగారు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట ఒక మీడియా ప్రతినిధి నాకు ఇచ్చాడు, కాబట్టి నేను చెప్పగలిగినాను. పుష్ప అది నేను డేట్ అవి తెలుసు కాబట్టి ఒక డైరెక్టర్ ఇచ్చాను నాకు. మనకు తెలిసిన డైరెక్టర్ లో ఒకరి పుష్ప ఈ ట్యాంక్ ఇట్లా, సో ఇవ్వగలిగినాను. ఇది అట్లా కాదు కదండి సార్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇలాంటి పెద్ద సినిమాలు, గేమ్ చేంజర్ ఇలాంటి సంబంధించి శంకర్ గారి సినిమా, మన మెగా ప్రిన్స్ రామ్ చరణ్, సో మీరు ముందే తెలుసుకుంటారు కదా అని. లేదు సార్, మనకున్న క్లయింట్లన్నీ తెలుసుకొని వాళ్ళకి పరిహారాలు చెప్పాకే ఉన్న కాలం పుణ్యకాలం పూర్తి అవుతుంది. ఓకే ఓకే. అలాగే సరే, ఇది కాంట్రవర్సీ అవునో కాదో తెలియదు కానీ ఇంకో 2-3 ఉన్నాయి, అవి కూడా అడిగేస్తాను. ఇక మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకు సరే కాంట్రవర్సీలు మనకి? అందుకే అంటే నేనేమో నైస్గా తప్పించుకోవాలని నేను ట్రై చేస్తాను. మిమ్మల్ని తప్పించుకొని ఇవ్వను. ప్రభాస్ గారి పరిస్థితి ఏంటి? నాకు తెలియదు నిజంగా. అంటే కాదు సార్, ఎందుకు సార్ వాళ్ళ గురించి మనకి? సార్ ఆల్రెడీ ఇప్పుడు నా అంటున్నాడు ఆయన. మేము అభిమానులము, మాకు ఆయన గురించి తెలుసుకోవాలి. పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి, తరచూ ఆయన దెబ్బలు తాగుతారు. నిన్న కూడా దెబ్బలు తాగిన షూటింగ్ లో యాక్సిడెంట్ అయింది, ఆయన పరిస్థితి ఏంటి తెలుసుకోవాలి. కాంట్రవర్సీలే వద్దు అసలు. ఈ సినిమా వాళ్ళతో పెట్టుకుంటే నాకు పెద్ద మరతకాజా పడుతుంది. ఈ వీళ్ళకి ఎప్పుడు పిచ్చిలేస్తుందో ఈ ఫ్యాన్స్ కి అర్థం. ఈ ఫ్యాన్స్ కి ఎప్పుడు పిచ్చిలేస్తుందో తెలియదు. ఉన్నట్టుండి మీమ్స్ చేస్తారు. ఎందుకంటే మనం అది ఏముండేదంటే కాలేసి పెంటలో చిట్లించుకున్నట్లుంటుంది. అయితే మిమ్మల్ని ఏం అడగాలో అర్థం కావట్లేదు. జాతక పరంగా అడగండి సార్. సరే, ఇంకొక కాంట్రవర్సీ బాబు లాస్ట్ చెప్పండి. సమంత మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా? సమంత గారి జాతకం మీకు తెలిసే అవకాశం ఉంది. మీరు అబద్ధాలు ఆడకండి, దయచేసి చెప్పండి. ఆమెకి దికలత్ర యోగం ఉంది. వెరీ గుడ్. కాబట్టి దేర్ ఆర్ ఛాన్సెస్. ఇలా చెప్తే మాకు కడుపు మంట చల్లారుతుంది కదండి. ఎందుకు గురుగారు? మీకు ఈనో తెప్పిస్తాను.
ఈనో కంటే మాకు సమాధానాలు చాలా ఇంపార్టెంట్. అవే ఈనో లాగా అవే పనిచేస్తాయి. ఈనో మాకు. ద్వికలత్ర యోగం ఉంది కాబట్టి ఖచ్చితంగా అంటే దేర్ ఆర్ సమ్ ఛాన్సెస్. ఓకే. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటది గురువు? ఎందుకంటే ఈ మధ్య ఇప్పుడు తరచూ లేదు కదా, ఇప్పుడు మంచిగానే తగ్గిపోయింది. ఆ! అయినా ఓకే. బుధగ్రహం అనుకూలం సరిగ్గా లేదండి ఆమెకు. ఓకే. బుధగ్రహం అనుకూలం ఉంటే మనకు ఆమెకు కొంచెం బాగుండేది. బుధుడు గ్రహం అనుకూలం లేకపోవడం వలన ఇప్పుడు అదంతా తతంగం జరుగుతుంది. ఎందుకంటే బుధుడు అనేవాడు బుద్ధికారకుడు. ఓకే. తర్వాత నర్వస్ డిజార్డర్కి ఆయన అధిపతి. ఓకే. కాబట్టి ఎప్పుడైతే ఈ గ్రహం అనేది పాపగ్రహ దృష్టి అట్లాంటివి జరిగినప్పుడు హ్మ్. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక ఓకే. తర్వాత వాళ్ళకి ఆ షష్టాష్టకాలు ఇదంతా తెలిసిండేది. గత హ్మ్. కొన్ని సంవత్సరాలుగా తెలిసిండేది. అవునులెండి. అవునులెండి. ఓకే. 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 రైట్. సో మీరు ఎక్కువగా తరచు చిన్నమస్తా, చిన్నమస్తా అంటుంటారు గదా! అమ్మవారికి అనేక రూపాలు, దశ రూపాలు, దశ మహావిద్యలు. మీరు ఎక్కువగా చిన్నమస్తాని ఎందుకు ప్రస్తావిస్తారు? ఆమె నా ఫేట్‌ని రీరైట్ చేసిన దేవత. అందుకని ఆమె పట్ల అపారమైన, మనం స్టార్టింగ్‌లోనే చెప్పాను అవును. కదా! ఆ! అసల నాకు అపారమైన విశ్వాసం ఆమంటే. ఓకే. నమ్మకం. హ్మ్. పిలిస్తే పలుకుతా అని ఒక సినిమా వచ్చింది చూడండి. అవును. అట్లా ఆమె నాకు అనునిత్యం నా వెన్నంటే ఉంటుందని నా అవునా? ఫీలింగ్. అవునా? ఎందుకంటే నన్ను చెడపాలనుకున్నోళ్ళు చాలా మంది చెడిపోయారు. ఓకే. హ్మ్. అంటే మరి దేవత అట్లా వాళ్ళు చెడాలని చేస్తుందా అంటే, అవును మరి. ఎవరి పార్టీలో కార్యకర్తలను వాళ్ళు రక్షించుకోవాలని చూస్తారు కదా! అచ్చచ్చచ్చ! ఓకే. అంతే దేవతలు కూడా అదే మరి లాజిక్కే. అమ్మవారికి మీరు వీర ఫ్యాన్. మళ్ళా అవును. మామూలు ఆ! భక్తుడు గాదు చాలా. గదా! ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అమృతము వచ్చిన తర్వాత దేవతలకి పంచినాడు, రాక్షసులకు అవును. పంచినాడా? అవును. ఎందుకు? అంతే వీళ్ళ గదా! వాళ్ళు కాబట్టి. కరెక్ట్. అలాగే ఏ దేవతలు కూడా వాళ్ళ రక్షణ కవచంలో ఒక గార్డియన్ దేవతల్ని నియమిస్తారండి. ఓకే. ఇప్పుడు మీకు చిన్నమస్తాదేవి మిమ్మల్ని బాగా నచ్చిందనుకోండి. అరే వీడు భక్తుడు మంచోడంటే, మిమ్మల్ని ఆమె దగ్గరున్న యోగిని దేవతలు, యక్షిని దేవతల్లో ఒకరిని మీ ఎనకాల ఏస్తారు. అరే వీడికి అచ్చచ్చచ్చ! ప్రొటెక్షన్‌గా ఉండు అని చెప్పేసి. హుహు. వాళ్ళ అంశ మీ ప్రొటెక్షన్‌గా ఉంటుంది చిన్నమస్తా దేవత అంశ. ఓకే. అది ఏ యోగినో కావచ్చు, ఏ యక్షినో కావచ్చు. మీ మీద ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ లేదా మిమ్మల్ని ఏదైనా డిఫేమ్ చేయాలి ఇట్లా అనుకుంటే వాళ్ళే డిఫేమ్ అయిపోతుంటారు. ఓకే. వాళ్ళే ఓకే. నాశనం అయిపోతుంటారు. సో, ఓహోహో! అట్లాంటి యోగిని శక్తి లేదా అట్లాంటి ఒక యక్షిని శక్తి నాకు అమ్మవారు ఇచ్చిందని నేను ఎప్పుడు భావిస్తాను. ఒక గార్డియన్ లాగా. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఆ సూపర్. చండాలి శక్తి నా వెనకలుంది. ఓహోహో! అందుకని నన్నేమైనా జేయాలనుకున్నోళ్ళు వాళ్ళే రివర్స్ పడిపోతుంటారు. ఓకే. హ్మ్. పెళ్ళిళ్ళ సీజన్ ఇక స్టార్ట్ అవుతుంది గదా! సో, మరి వివాహాలకు సంబంధించి కొన్ని సందేహాలు. హ్మ్. అంటే జనరల్ సందేహాలనుకున్నా మీ స్టైల్‌లో మీరు ఎలాగో చెప్తారు గాబట్టి, సో, సంబంధాలను కుదుర్చుకునేటప్పుడు జాతకాల విషయంలో ఎలాంటి బేసిక్ జాగ్రత్తలు తీసుకోవాలి? సరే, బేసిక్‌గా చూడాల్సినది చాలామంది గణాలు అంటుంటారు. గణాలు పనిజేయవు. హ్మ్. ఊరికే ఆ కూటమి, ఈ కూటమి, యోని కూటమి, యోనొచ్చింది, కోతొచ్చింది, పిల్లి కుక్కొచ్చింది అనుకుంటూ చెప్తూ హ్మ్. ఉంటారు. హ్మ్. ఇవన్నీ ఎప్పుడో అవన్నీ అండి. అప్‌డేట్ కావాలి. అది. గణాలు ఇప్పుడు ఏం పనిజేయవు ఈ కాలంలో. ఓకే. 35, 36కి 36, 36, 36 రావు. శివపార్వతులకు గూడా రావట్ల. ఆ! అన్నొచ్చినోళ్ళు 18 వస్తే సరిపోద్దా? అదేదో పాస్ మార్క్ పెట్టారట్లా. అచ్చా! ఓకే. హిందీకి 18 పెట్టినట్లు. ఆహా! ఆ! ఓకే. సో, గణాల కంటే ముఖ్యంగా రాసుల ప్రభావం ఎక్కువుంటుందండి. ఈ అచ్చచ్చా! రాసులు చూసుకోవాలి మెయిన్. ఓకే. షష్టాష్టకాలు, నవక పంచకాలు ఇట్లాంటివి రాకోకుండా చూసుకోవాలి. ఓకే. తర్వాత కుజదోషం నెక్స్ట్‌ది. అచ్చచ్చా! తర్వాత సప్తమ స్థానం ఎట్లుంది. ఆ! ఇవి బేసిక్‌గా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం వరకు ఇవి చూసుకోవాలి. ఓకే. అత్తామామలతో ఎట్లుంటదనేది అష్టమ స్థానాన్ని బట్టి చూడాలి. హుహుహు. ఓకే. ఇట్లా రకరకాల హౌసెస్‌ని బట్టి పెళ్లి లేదా మామతో ఎట్లుంటదంటే రవిని చూడాలి. ఓకే. అత్తతో ఎట్లుంటదంటే శుక్రుడిని చూడాలి. ఆ! ఇట్లా రకరకాల బామ్మర్దులతో ఎట్లుంటదంటే ఇంకో గ్రహం చూడాలి. తమ్ములది ఇట్లా రకరకాల గ్రహాలు వేరే. ఇది మరి డీప్ అన్నమాట. బేసిక్‌గా షష్టాష్టక నవక పంచకాలు ఫైన్. అచ్చచ్చా! దీనికి కామాఖ్య అమ్మవారికి ఏమైనా సంబంధం ఉంటుందా? అంటే పెళ్లి గావాలనుకున్న వాళ్ళు గాని, పెళ్లి సంబంధం కుదిరిన వాళ్ళు గావచ్చని, కామాఖ్య అమ్మవారి పూజలు గాని అట్లాంటియేమైనా చేసే అవకాశం సార్, ఉందా? కామాఖ్యాదేవి అనేది ఒక యూనివర్సల్ ఎనర్జీ. నేను అవును. చెప్తూనే ఉన్నాను. మీకు ఇది అది కాదండి. ఏ కోరికైనా కోరుకోవచ్చు. ఓకే. బట్ బెటర్ రిజల్ట్స్ అకార్డింగ్ టు జాతక అంటే మీకు పలానా దశ మహావిద్య రెఫర్ చేస్తాం. ఓకే. అంతే. అచ్చా! కామాఖ్య యూనివర్సల్ సబ్జెక్ట్. దీంట్లో గూడా మీ జాతకాన్ని బట్టి మళ్ళా అంతే. ఏదో ఒక ఇప్పుడు అమ్మవారు. శ్రీవారి వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. అవును. అసలైన స్వరూపం శ్రీ మహావిష్ణువు స్వరూపం. ఆయన శ్రీ మహావిష్ణువే ఇక్కడికొచ్చి దిగాడు. మరి శ్రీ మహావిష్ణువు రాడా ఏ గ్రహానికంటే వస్తాడు బుధ గ్రహానికి. ఓకే. ప్లానెట్ మెర్క్యూరీకి అధిదేవుడు శ్రీ మహావిష్ణువే. సో, ఆయన్నే కొలవాల్సి ఉంటుంది. హ్మ్. కాబట్టి
ఒక్కొక్క గ్రహానికి డిఫరెంట్ ఆది దేవతలు ఉంటారు. ఇప్పుడు గ్రహాది దేవతలు అంటారు కదా, ఉమ్. ఎవరు వాళ్ళు? అమ్మవారా లేదంటే వీళ్ళేనండి. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు బుధుడికి, ఉమ్, ఆ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవిగ్రహానికి వచ్చేంటి శ్రీరాముడు అంటాం. ఓకే రవిగ్రహానికి శ్రీరాముడు. చంద్రునికి వచ్చేసి మనకు పరమేశ్వరుడు. చంద్రునికి వచ్చేసి గౌరీదేవి. ఓకే గౌరీదేవి మనకు బుధుడికి వచ్చేసి శ్రీ మహావిష్ణువు. ఇలా ప్రతి ఒక్కరికి, శనికి ఈశ్వరుడు. ఉమ్, ఇలా ప్రతి ఒక్కరికి ఒక ఆది దేవతలు అంటూ ఉంటారు. ఓకే. వాళ్ళని కొలవడం ఇందాకేనండి, ఓనర్కి కింద వచ్చేసి వర్కర్కి ఉన్న రిలేషన్ లాగా అన్నమాట. ఓకే 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 అవును, గుర్తొచ్చింది. మీకు చిర్రావూరి గారి వీడియోలు చూసారా మీరు? ఎప్పుడైనా షార్ట్లలో వస్తుంటే చూస్తుంటానండి. ఆ. ఆయన ఎప్పుడు బాగుంటాయి కదా. ఏందండి, ఆయన ఇప్పుడు పక్కన వాళ్ళ మీదే పడి ఏడుస్తుంటాడు. ఆ. అది నాకు నచ్చదు. ఆయన అంటే దగ్గర ఎంత పక్కన వాళ్ళు చేసే తప్పులు ఎత్తి చూపుతాడు కదా. చూడండి, మీలో టాలెంట్ ఉంటే మీరు ఏదైనా చేసుకోండి. ఇది ఈ కాలం ఎట్లుందండి, మీరు ఎవ్రీ టైం ఆయన వీడియోల్లో వాళ్ళని ఎవరో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లని అది చేసిందని, ఇది అవడిగింది ఇవడిగి, నువ్వు ఏదైనా ఉంటే నీ ఛానల్లో చెప్పుకో. ఉమ్. మిమ్మల్ని ఏమైనా అన్నాడా? మీరు ఏదన్నా ఉంటే మీ ఛానల్లో చెప్పుకునే ప్రయత్నం చేయండి. ఓకే నాకు 2 లక్షల వ్యూసే పోయినాయి, వాళ్ళకి 1 మిలియన్ వ్యూస్ పోయింది. ఇవన్నీ అనేది ఇక్కడ జ్ఞానముగా ఉన్నవాడి ప్రవర్తనలాగా అనపడలేదు నాకైతే. ఉమ్, ఉమ్, ఉమ్. ఎందుకంటే అంత విద్వత్తుకి ఓకే ఇట్లాంటివి చేయకూడదు. ఓకే మీ విద్వత్తు స్థాయి వేరు. ఓకే ఆ విషయంలో నేను రెస్పెక్ట్ చేస్తాను. అవును ఏంటండి మీరు చిన్నపిల్లలలాగా ఆమె ఆ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ దీపం అట్లా పెట్టింది, ఇది ఇట్లా పెట్టిందని ఎవరి ధోరణి పోని మీరు అనే వీడియోలు చేసినా ఎవరిలో అయితే పెద్ద మహా అయితే అవునా అనుకుంటారు. కానీ ఇప్పుడు ఎవరికి ఎవరు మనం మార్చలేము సార్. ఉమ్, ఎవరిని మనం మార్పు తీసుకురాలేము. ఓకే కాబట్టి అదొక్క విషయంలో ఆయనకు అంటే నాకు ఎందుకో ఆయన విధి విధానాలు ఎందుకో నచ్చవు. ఆయన విద్వత్తు ఓకే, ఉమ్, బట్ ఇలాంటివి ఆ వీడియోలు బాగాలేవు, ఈ వీడియోలు బాగలేవు, వాళ్ళకని వ్యూస్ పోతున్నాయి, నాకు ఇన్నే పోయినాయి. ఉమ్, మరటంటే నేను ఒక వీడియో చేస్తే 50,000 కూడా పోవు మళ్ళీ. అవును. మరి ఏం చేస్తానండి, మనమేం అట్లనే మంది మీద పడి ఎడవలేం కదా. ఓడి అమ్మ. అబ్బా, మీరు యుద్ధానికి ఆహ్వానిస్తున్నట్టు. అంతే. ఇప్పుడు నేను 50,000 వ్యూస్ కూడా పోవు. అవును కొంతమంది గురూజీలు పగటి వేషగాల రూపంలో ఉన్నప్పుడు లక్షలు పోయినాయి. అవును. నేను ఏ రోజు కానీ నాకు వ్యూస్ రాలే అని చెప్పి ఇట్లా కొట్టుకోలేదే. ఉమ్, ఇక్కడ మీరు ఇంకా ప్రజల్లో మార్పు తేవడము అంటే అది మీరు పెట్టి మీ ఛానల్లో చాలా, ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఒక ఆయన ఉంటాడనమాట, రాబో రోజులు మామూలువి కాదంటాడు. ఆయన ప్రతి తమ్నెల్లో ఇట్లాంటివే ఉంటాయి. ఆ, రాబో రోజులు మామూలు కాదు, ఇది చేస్తే మీకు అదే అవుతుంది, ఇదే అవుతుంది. ఆయన లెక్కన పోతే ప్రతిరోజు పూజ చేయాలి మనము, ఓకే పనులు గిన్నెలు అన్నీ ఇడిచిపెట్టుకోవాలా. ఆ, అట్లాంటి వాళ్ళకి ఏదైనా చేస్తే ఇది చిన్న ఇన్ఫ్లుయెన్స్ తోటి మీకు ఎందుకు సార్? ఉమ్, మీ విద్వత్తు చాలా ఎవరెస్ట్ లాంటిది. అవును. ఎందుకు దాన్ని మీరు ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తారు? ఉమ్, ఢీ కొట్టండి. ఓకే సాటి ఆస్ట్రాలజర్స్ ఎవరైనా ఉంటారు కదా అవును. పెద్దవాళ్ళు, వాళ్ళతో ఢీ కొట్టండి ఓకే. అనేది నా అభిప్రాయం అంతే. ఓకే ఓకే షరతులు వర్తిస్తాయి. సో ఈ Right. చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు అండి, వాళ్ళ పాపం వాళ్ళకి ఇదే లైఫ్గా ఉంటుంది. ఏదో సంహా వాళ్ళు తెచ్చుకోవచ్చు, ల్యాక్స్లో సంపాదించు, బట్ వాళ్ళు కష్టపడి వచ్చిండ్రు. Correct. ఏం చేసాం సార్, ఇప్పుడు మనం ఎంత లబ మొత్తుకున్నా కూడా ఉమ్, జనాలు వినరు. ఆ చిట్టి దీపంతో మీకు సుఖశాంతులు, కోట్ల ధనం అంటానే ఆ చిట్టి దీపమే 5 మిలియన్లు పోతుంది. అవును అవును అవునండి అవును. నేను ఎంత సబ్జెక్ట్ చెప్పినా 10,000 కూడా దాటదు ఒక్కొక్కసారి. అవును, మరి నేనేం వచ్చి మందికి వచ్చి రచ్చబండ కార్యక్రమం నిర్వహించలేదు కదా. అవును, అవును. ఎవరికి ఇవ్వాలనుకుంటే అమ్మవారు ఆ అనుగ్రహం ఇస్తా ఉంటా. ఆ చిట్టి దీపం అనుకునే వాల్యూ కూడా మనకు లేదు. ఆ? అవును. ఆ చిట్టి దీపం అనుకునే వాల్యూ కూడా మనకు లేదండి. ఉమ్, నేను ఇట్లాంటిది ఒకటి పితృదీపం అని ఒకటి చేశాను వీడియో, ఆ, అది భయంకరంగా పోయింది. ఆ, నాకు అర్థమైంది, మా ఎడిటర్, గురూజీ ఏంది గురూజీ నువ్వు అంత కంటెంట్ ఇచ్చినా పోయి ఈ పితృదీపం పోయిందంటే అట్లనే ఉంటారు ఆయన జనాలు అవును. అని. అప్పటి నుంచి మా ఎడిటర్ తమ్నైల్స్ ఏవేవో ఇట్లా అట్రాక్షన్గా పెట్టేవాడు. ఆ, నేను ఒకరోజు ఫోన్ చేసి అరిచాను, ఇట్లా అట్లాంటివన్నీ పెట్టద్దు, మనకి ఎంత పోతే అంత జరిగింది. నా క్లయింట్స్ మస్తు తక్కువే లేరు, క్లయింట్లు వస్తూనే ఉన్నారు. ఇట్లాంటివన్నీ చీప్ ట్రిక్స్ అవుతుందని మా ఎడిటర్కి చెప్పాను. ఇంకా కొన్నిసార్లు ఆ పిల్లగాడు వినడనమాట. లేదు గురించి ట్రెండ్కి తగ్గట్టు ఉండాలి, ఆ, మీరంతా ఏంది ఇంకా
అది ఇది అనుకుంటుంటారు. ఇప్పుడంతా సిగ్గుశరం అంతా ఇడిసిపెట్టాలంటాడు. ఓకే. అట్లుంటారు యూత్ పిల్లోడు కరెక్ట్, అనమాట. కరెక్టేనండి. సో, అవును. అట్లా ఆయన మీద అయితే నా అభిప్రాయం, ఆయన విద్వత్తుకు ఇట్లాంటివి చేయడం రైట్. పోనీ ఆయన ఏదైనా ఉద్ధరించాలనుకుంటే ఏదైనా స్పెషల్‌గా కొన్ని సభలు నిర్వహించి ఉమ్. చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మధ్య పెళ్లి కాని బ్రహ్మచారుల సంఖ్య పెరిగిపోతా ఉంది. ఏకంగా దేశాలను వెళ్తున్నారు, రాష్ట్రాలను వెళ్తున్నారు. సో ఈ పెళ్లి కాకపోవడం అనేది ఎట్లా జరుగుతుంది? జాతక దోషమా లేదంటే గ్రహాల ప్రభావం? ఇదేనండి జాతకం అంటేనే నథింగ్ బట్ గ్రహాలు. కాబట్టి ఈ గ్రహాల ట్రబుల్ ఉంటేనే మనకి పెళ్ళిళ్ళు కావన్నమాట. ఓకే. సో మనకి జాతకంలో సప్తమ స్థానం అనేది ముఖ్యంగా చూడాలి. దాని ఉమ్. ప్రకారం వెళ్ళాలి ముందరికి. సో గురుగారు ఈ మధ్య ఒక ట్రెండ్ నడుస్తుంది ఈ దేశంలో. ఎవరు జైలుకి వెళ్ళి వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతున్నారు మన రాష్ట్రంలో కానీ చాలా రాష్ట్రాల్లో కానీ. ఈ మధ్య మన రాష్ట్రం నుంచి కవితక్క జైలుకి వెళ్ళి వచ్చారు. మరి కవితక్కకు ముఖ్యమంత్రి యోగం ఉందా? ఉండొచ్చు సార్. ఎందుకంటే చూడండి, ఒక వ్యక్తి సీఎం కావాలంటే యోగాలు రెండున్నా పర్వాలే. కొన్ని గ్రహాలు చాలా నీచత్వం పొంది ఉండాలి. అచ్చచ్చా. భయంకరమైన గ్రహాల చేత సమ్మేళితమైన వాళ్ళు సీఎం అవుతుంటారు ఎక్కువగా. ఓ. మీరు పిఎం గాని ఎవరన్నా చూసుకోండి. ఓకే. గ్రహస్థితి ఏదో 1, 2 యోగాలు ఉన్నా కూడా మనం అనుకుంటాం యోగాలని. రాజకీయాల్లో యోగాల కంటే ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ తొందరగా శీఘ్ర ఫలితాలని ఇస్తాయి వామాచారం లాగా. మరి ఇట్లాంటి గ్రహస్థితి ఉంటే ఖచ్చితంగా అంటే సీఎం అవుతారు. ఓకే. సో గురుగారు ఇప్పుడు అనారోగ్యం ఒక్కోసారి కుటుంబాలు అనారోగ్యం పాలవుతుంటాయి, లేదంటే ఆ కుటుంబంలో వరుసగా చావులు జరుగుతుంటాయి. ఎందుకు ఇట్లా జరుగుతుంది గురుగారు? సరే, ఇక్కడ బేసిక్గా మనము పితృదోషం ఎఫెక్ట్ ఎక్కువ పడుతుందండి. ఓ. ఈ పితృదోషం ఉందా లేదా అనేది వాళ్ళ జాతకాల్లో చూడాలి. ఓకే. కొంతమంది చేపించామండి అప్పుడెప్పుడో చేపించామంటారు. అమ్మ చేపించారంటే సంవత్సరం నువ్వు పితృదోష నివారణ చేస్తూనే ఉండాలి. ఓకే. తండ్రి ఉన్న వాళ్ళు పితృదోష నివారణ చేయకూడదు. ఓకే. తండ్రి లేని వాళ్ళకి మాత్రమే అర్హత. ఒకవేళ జాతకుని తండ్రి జీవించుంటే జాతకుని తండ్రి చేత చేయించాలి. ఒకవేళ అతని తండ్రి ఉంటే అతని తండ్రి కూడా అతని తండ్రి చేయాలి. ఇలా ఉంటుంది పితృదోషానికి. ఈ పితృదోషం, మాతృదోషం ఇవన్నీ రకరకాల, భాతృదోషం కూడా ఉంటుంది. అవునా? ఇవన్నీ దోషాలు ఉంటాయి. ఈ దోషాలన్నిటికీ కానీ పితృదోష పరిహారాలే సరిపోతాయి. ఇలా చేయడం ద్వారా ఫస్ట్ కుటుంబంలో ఒక మూకుమ్మడి నెగిటివిటీ ఎఫెక్ట్ అనేది పోతుంటుంది అన్నమాట. ఎవరికైనా కుటుంబంలో విపరీతమైన కొట్లాట్లు అన్వాంటెడ్గా వచ్చిన ఏంటంటే విడిపోవడాలు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా అంటే ఆ పితృదోషం ఎఫెక్ట్ పడే ఉంటుంది పక్కాగా. వీళ్ళు ఒకసారి నారాయణ నాగబలి పూజ చేయించుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది మీరు త్రయంబకేశ్వర్ చేస్తారా, గోకర్ణం చేస్తారా, కామాఖ్యలో చేస్తారా అనేది మీ చాయిస్. ఎక్కడైనా కానీ కానీ బేసిక్ గా గయా అనేది నెంబర్ 1 అంటారు. అక్కడ శ్రీ మహావిష్ణువు గయాసురునికి ఇచ్చిన వరం అన్నమాట. సో కాబట్టి అక్కడ చేయించడం మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే దిస్ ఈస్ ద మేజర్ కాజ్. రెండోది, మనమంతా ఒక ఫ్యామిలీ అనుకోండి సార్. మీకు రవి మహాదశ నడుస్తూ ఉంటుంది, నాకు శని మహాదశ నడుస్తూ ఉంటుంది, వీడికి రాహు నడుస్తూ ఉంటుంది. మన మధ్య వారు వస్తుంది. కుటుంబ కలహాలు అట్లనే వచ్చేవి. అంటే ఒక ఫ్యామిలీలో ఒక 5 మంది 8 మంది ఉంటే ఎవరెవరికి శత్రుగ్రహాల యొక్క దశలు నడుస్తూ ఉంటే వాళ్ళ మధ్య వారు పడతా ఉంటుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ చూడండి, పెళ్ళిళ్ళు అయినాక మనకి కోడలతోనే సమస్య ఎక్కువగా వస్తుంటుంది. అన్నదమ్ములేం బాగుంటాయి, కోడలతోటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఒకరికి శని నడచచ్చు, ఒకరికి రాహు నడచచ్చు, ఒకరికి కేతు నడచచ్చు. వీళ్ళ మధ్య వారు 1 సైడ్ అవుతుంది. ఇంకా వీళ్ళకి మొగుళ్ళకి పోరు పెట్టడం అవుతుంది. దాంతో పక్కనకి డివైడింగ్ అనేది. ఇట్లా ప్రతి సంసారంలోనూ ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. మరి ఎందుకు అంటే జరుగుతున్న గ్రహ దశలు ఒక్కొక్కరికి ఎలా ఉన్నాయి అనేది మేజర్గా చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఏదైనా పరిహారాలు చేస్తే అయినా ఈ కాలం ఈ ఉమ్మడి కుటుంబాల కాన్సెప్ట్ ఎక్కడ నిలబడుతున్నాయి? హైలీ ఇంపాసిబుల్. సాక్షాత్తు పరమేశ్వరుడు త్రిమూర్తులు వచ్చి చెప్పినా ఎవరు ఉండట్లేదు. రైట్. అయితే ఈ సందర్భంగా ఇంకొకటి కాంట్రవర్సీలో ఒకటి మిగిలిపోయిందండి. అది ఒక్కటి అడిగి కాంట్రవర్సీలు అడగాను మిమ్మల్ని, అది ఒక్కటే అడుగుతాను. ఎందుకంటే చాలా మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన్న, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని విన్నాను. సో దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి? వాళ్ళు పెళ్లి చేసుకుంటారా? మీరు అలా బ్లాంక్ గా ఫేస్ పెట్టకుండా మీ కడుపులో ఉన్న తీసి కక్కేయండి. జాతకాల్లో
వాళ్ళ మధ్య ప్రేమ చిగురింపు చేయడానికి కుజశుక్రులు హై ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఓకే. వాళ్ళ మధ్య బంధాన్ని వీడదీయడానికి షష్టాష్టకాలు అనేవి సిద్ధంగా ఉన్నాయి. ఓకే. ఓకే. మరి ఒక్కొక్క గ్రహానికి కూడాను షడ్బలాలు అనే కొన్ని ఉంటాయి. ఓకే. కాల్బలం, చేష్టాబలం, ఇవి ఉంటాయి కొన్ని. ఆ! ఆ బలాల్లో మరి విజయ్ దేవరకొండ గారికి ఏ బలాలు ఎక్కువ ఉన్నాయో, రష్మిక మందన గారికి ఏవి ఉన్నాయో అనేది మనం నిగ్గు తేలిస్తే హ్మ్. ఇంతకు అవి ఏంటి వాళ్ళ మధ్య సంగతి అనేది తెలుస్తుంది. ఓకే. దానిలోని బట్టి వాళ్ళు ఎట్లా అనేది ముందరకైతుంది. ఓకే. ఇప్పటివరకైతే వాళ్ళు ఇదిగానే ప్రేమికుల్లాగానే ఉన్నారనేది అవును. అంతా చెప్పుకుంటున్నారు. అవును. మరి వాళ్ళ జాతకాల్లో ఉన్న ఈ బలాబలాల బట్టి ఇది అవుతుందండి. రైట్. ఇంకోటి విన్నాను గురుగారు. నగ్న పూజలు, వీర్యంతో పూజలు అని ఏదో విన్నాను. ఏంటి గురుజీ అది? నగ్న పూజలనేది తాంత్రిక్ కల్ట్‌లోనే కొంచెం ఒక రకమైన ఎక్స్‌ట్రీమ్ కల్ట్ అండి ఆ! అది. ఆ! ఇవి మనకు ఈ దశమహావిద్యలకి దీనికి సంబంధం లేదు. అమ్మా! ఓకే. ఆ! కానీ కాళీతంత్రం ఏం చెప్తుందంటే భద్రకాళి దేవతని ఆరాధన చేసేటప్పుడు ఖచ్చితంగా అంటే మగవాళ్ళు నగ్నంగా ఉండాలి అనే కాన్సెప్ట్ కాళీతంత్రం కూడా కొన్నిసార్లు నగ్న పూజలు నగ్నంగా ఇది చేయడం అనేది యాక్సెప్ట్ చేస్తుంది అవునా? కాళీతంత్రం. ఆ! ఇక వీర్య పూజలు అనేటివి కూడా కొన్ని రకాల తంత్ర ప్రక్రియల్లో తంత్ర దీనిలలో కూడా అధ్యయనాల్లో కూడా ఉన్నాయి. అంటే ఎలా చేస్తారు వీర్య పూజలంటే? ఈసారి ఎప్పుడైనా చేసేటప్పుడు చూపిస్తా. వద్దు. అంత అదృష్టం మాకొద్దు. అంటే అసలు ఆ ప్రక్రియ ఎలా ఉంటదని? అది ఏంటంటేనండి తెల్ల జిల్లేడు పూలతో చేస్తారవి. అచ్చచ్చా! తెల్ల జిల్లేడు పూలు ఒక రకమైన కల్ట్ ఉంటుంది. ఓకే. ఆ సాధకుడి యొక్క వీర్యంతో ఆ పూజ అనేది చేస్తారు. హుహుహు. బట్ ఇది దీస్ ఆర్ ద వెరీ గుప్త విద్యాస్ అన్నమాట. ఓకే. ఓకే. మనం ఏదో ఇట్లా యూట్యూబ్‌లో చెప్పుకున్నంత ఈజీ కాదు ఇవి. అదేలెండి. ఎక్కడో అవునవును. ఏ కొండ గుహల్లోనో హ్మ్. జరిగేటివి ఇవన్నీ. ఓకే. ఏదో మనం పెర్ఫార్మ్ చేసేది కాదు. సో, కాబట్టి హ్మ్. ఉన్నాయి. ఈ పూజలేంటివి ఉన్నాయి. బట్ దోస్ ఆర్ వెరీ రేర్ ఓకే. 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 అండ్ వెరీ సీక్రెట్ కూడా. గుప్త అచ్చచ్చా! విద్యలు ఇవన్నీ. ఓకే. ఇలా బయట మొన్నొకసారి నేను ఒక యోని తంత్రం అని ఒక పూజ చేశాను ఒక ఆ! వీడియో. మా గురువులు ఫుల్ చీవాట్లు నాకు. కాశీ నుంచి ఎవరో లింక్ పెట్టారంట. ఆ! అస్సాం నుంచి కూడా నాకు ఒక గురువు పండిట్ ఫోన్ చేసి, ఇలా గుప్త విద్యనంతా నువ్వు చెప్తున్నావు అని చెప్పేసి నాకు చీవాట్లు పెట్టారు. ఆ! దాంతో ఆ వీడియో నేను ప్రైవేట్ మోడ్‌లో అవునా? పెట్టేసాను. ఓకే. ఓకే. రైట్. అలా అన్నారు. గుప్త విద్యలన్నీ ఎందుకట్లా? నీకు అధికారం ఉందా? అన్నారు. ఆ! దశమహావిద్యల వరకును ఉండు. అంటే ఏం తిట్టడం అంటే ఒక అదేలే. మందలింపనమాట. అంతే అదేలెండి. అవును. ఇట్లాంటివి చెయ్యకు బిడ్డ, ఇట్లాంటివన్నీ చేయకు అని చెప్పారు. ఇంక అప్పటి నుంచి నేను ఈ గుప్త విద్యల గురించి ఎక్కువ చెప్పడం స్టాప్ ఆపేశారు. చేశాను. ఆ! మా గురువులు అక్కడి నుంచి తిట్టారు. తిట్టడం అంటే మందలింపనమాట. మందలించారు. హ్మ్. గుప్త విద్యలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అందరికి అర్హత ఉండదది. ఆ! నువ్వు కూడా ఇట్లాంటివన్నీ ఇది చేయొద్దు అని చెప్పారు. సరే అన్నాను. ఓకే. ఓకే. ఆత్మహత్యలు చేసుకుంటారు కదా గురుగారు. అవునండి. దానికి కూడా గ్రహాలే కారణమా? ఖచ్చితంగా అంటే. ఆ! ఆత్మహత్యలు ఒక వ్యక్తి చేసుకుంటున్నాడు అంటే చంద్రుడిని వీక్ చేసే గ్రహస్థితి ఎంటర్ అయి ఉంటదని అర్థం అన్నమాట. చంద్రుడిని వీక్ ఎందుకు చేసి. అంటే చంద్రుడు మనఃకారకుడు. హ్మ్. మనసో జాతః అంటాం చంద్రుడిని. ఆ! చంద్రగ్రహం ఎప్పుడైతే వీక్ అయిపోతుందో, వీక్ చేసే గ్రహాలొస్తాయో వాడికి సూసైడల్ టెండెన్సీ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే. వాడు చచ్చిపోదాం అనుకుంటాడు. ఆ! సో, కాబట్టి ఆ చంద్ర పరిస్థితి అనేది మరి ఎట్లా ఉంది అనేది మనం జాతకంలో చూసుకోవాలి. ఓకే. రాహు ఉన్నాడా? ఏమన్నా కేతు వెంటర్ అయ్యాడా? శనిగ్రహం ఏమన్నా శని చంద్రులు ఉన్నప్పుడైతే సావరండి. ఆ! చంద్రకేతులు, చంద్రరాహులు ఉన్నప్పుడు ఆ లెవెల్ వరకు పోతుంటారు. హ్మ్. చంద్రకేతులు ఉంటే ఇంక కొంచెం చాలా ఇబ్బందే. హ్మ్. పేపర్‌లో చూస్తుంటాం మనం న్యూస్. భార్యకు పట్టుబడిన భర్త అని. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఇల్లీగల్ అఫైర్స్. ఇల్లీగల్ అఫైర్స్. హ్మ్. అది ఎందుకు అలా జరుగుతది గురుగారు? ఇల్లీగల్ అఫైర్స్ అనేది చూడండి ఎప్పటికైనా గానీ ఒక అమ్మాయిల జాతకంలో సప్తమ స్థానంలో మీకు రాహుగ్రహం ఉంటే హ్మ్. నీచుడైన భర్త వస్తాడని ఉంటుంది జాతకంలో. ఓహ్! ఆ! నీచ ప్రవృత్తి కలిగిన వాడొస్తాడు. అంటే వాడికి ఆల్రెడీ పాస్ట్ లైఫ్‌లో మస్తు సంబంధం అవి ఇవి ఉండి, అచ్చచ్చచ్చా! వాడు ఇట్లాంటివి చేసేవాడొస్తాడు అని జాతకంలో ఉంటుంది. ఓకే. అలాగే అంటే చెప్పరా? నేను చెప్తుంటా. మీరు చెప్తారా? నేను ఓకే. చెప్తా. మిగతా అయ్యగార్లు చెప్పరు అది పూజారులు. ఏమోనండి వాళ్ళకి తెలవదు గానీ అమ్మా నీకైతే నీచుడైన భర్త వస్తాడు. ఆ! లభించును అని ఉందమ్మా శాస్త్రంలో అని చెప్తాను. ఆ! యాక్సెప్ట్ చేసేవాళ్ళు చేస్తారు. కొంతమంది అవునా అంటారు. ఊరికే అయిపోతారనమాట. ఓకే. ఓకే. పరిహారాలు చేసుకోండి అని చెప్తా ఉంటాను. ఆ! సో, ఇలాంటి నీచ ప్రవృత్తి అనేది మనకు బేసిక్‌గా
కుజుడు నుంచి వస్తూ ఉంటుందండి. మ్మ్. దీంతో కుజరాహువుల ఇది ఉన్నా కూడా సంయోగం ఉన్నా కూడా ఎక్కువ జరుగుతుంటుంది. ఎందుకంటే కుజుడు శుక్రుడితో కలిసినప్పుడు ఎక్కువగా కామ ఉత్ప్రేరకాన్ని చేస్తాడనమాట. అంటే ఓకే. ఎక్కువ చేస్తాడు. దానివలన అందుకే మీరు కుజ శుక్రులున్న జాతకులు కూడా వాళ్ళల్లో కొంచెం కామం అధికంగానే ఉంటుంది. మ్మ్. కుజ శుక్రుడు ఇంక వీళ్ళకి తోడు రాహు జాయిన్ అయినాడు అనుకోండి, ఇంకా పర్వర్ట్. ఓ కాబట్టి కుజ శుక్రులతోటి జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇట్లాంటివే మనకు తర్వాత అఫైర్లు ఇచ్చేది కూడా అష్టమ స్థానం. అచ్చా. ఈ అష్టమ స్థానం కూడా కొన్నిసార్లు అఫైర్లు ఇస్తూ ఉంటుంది, కొన్నిసార్లు కాదు మ్యాక్సిమం. అక్కడ ఉండే డిపెండ్స్ ఆన్ ద గ్రహాన్ని బట్టి అఫైర్లు, అది కూడా వెరీ వెరీ సీక్రెట్ అఫైర్ అనమాట. ఓ. ఇంట్లో ఒకటి ఉంటుంది, వీనికి బయట 20 మంది ఉంటారు. మ్మ్. ఇంక ఇట్లాంటివన్నీ కూడా అష్టమ స్థానం ఇస్తుంది. అచ్చా, అచ్చా. కాబట్టి ఇల్లీగల్ అఫైర్స్ మనం కుజ శుక్రులు, సమ్ టైమ్స్ శుక్ర బుధులు నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు జాతకంలో. ఓకే. ఇంకోటి గురుగారు, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, అసలు నా గురించి నాకేం తెలియదు, అట్లాంటి వాళ్ళకి జాతకం చెప్తారా? జాతకరీత్యా అయితే చెప్పడం చాలా కష్టం అండి ఆ. ఇవన్నీ లేనప్పుడు. కానీ కొన్ని కొండ గుర్తులు అనేటివి ఉంటాయి. ఎప్పుడు పుట్టారు అంటే కనీసం మీకు అప్రాక్సిమేట్గా మీ వయసు ఎంత ఆ, అంటే, వాడు ఏదో నాకు 40 అంటాడు, వాడు 2024 మైనస్ 40 చేసుకోవాలా, ఏదో ఒక అచ్చా. ఇయర్ వస్తుంది. ఆ, మీరు ఏ కాలంలో పుట్టారో గుర్తుందా అంట. ఆ, అంటే మీ ఇంట్లో వాళ్ళు చెప్పారా వర్షాకాలం అంటే, వాడు ఏదో వర్షాకాలం అన్నాడు అనుకోండి, ఓకే మేబీ ఆగస్ట్ అరౌండ్ జూలై ఈ టైంలో అట్లా ఏమన్నా, అప్పుడే కదా మన నైరుతి ఋతుపవనాలు. ఇట్లా లేదు ఎండాకాలం అంటే ఓకే మార్చి టు మే ఆ, ఇట్లా లెక్కే. పోనీ సాయంకాలం ఇట్లా ఏమన్నా అక్కడి వరకు అయితే రాబట్టగలమండి. ఓకే. సమ్హౌ వి విల్ గెట్ సమ్ గ్రహస్థితి. అచ్చా, అచ్చా. ఇక అంతకు మించి మనం చెప్పలేము. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది చూస్తూ ఉన్నాను, ఏదో పర్ఫెక్ట్గా చెప్తాము, మ్మ్. చూస్తే డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అన్నారంట. అది ఏందో నాకు అర్థమైతే అవ్వలేదు. మ్మ్. జాతక రీత్యా ఇది హైలీ ఇంపాసిబుల్. అవునా? ఇంకొక వ్యక్తిని చూసి అంటే గ్రహస్థితి పేరును బట్టి చెప్పరా? లేదని, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. పేరేముందండి, చిరంజీవి గారు ఉన్నారు, కొనిదెల శివప్రసాద్ ఆ, గారు. మరి ఆయన ఉన్నది ఏంది పెట్టుకున్న ఇప్పుడు ఫేమ్ నేమ్ ఏంటి, ఆ, చిరంజీవి. చిరంజీవి. అవును. మరి ఆ నేమ్ ప్రకారం చూడాలా, ఈ నేమ్ ప్రకారం చూడాలా? మ్మ్. అదొక పెద్ద కాంట్రవర్సీ ఓకే. మళ్ళీ. ఓకే. ఇప్పుడు అట్లెందుకు నయనతార గారు ఉన్నారు, ఆయనకి ఏదో ఆమెకు ఏదో కుట్టి ఏదో ఉమన్ కుట్టే ఏదో ఉంది ఆమె ఆ, పేరు, ఆ. పేరేమో నయనతారగా ఉంది. మరి ఆ పేరు ప్రకారం ఈ పేరు ప్రకారం చూడాలా? కాబట్టి ఇక్కడ అర్థమైంది ఏంటంటే, మీరు ఏ పేరైనా పెట్టుకోండి, ఓకే. అదేం పెద్ద ఇది కాదు. మరి కొంతమంది సంఖ్యాశాస్త్రం? న్యూమరాలజీ అనేది ఆస్ట్రాలజీకి అంత పవర్ఫుల్ అయితే కాదు. అవునా? కాదు. ఓ అమ్మ, వాళ్ళు అదే పవర్ఫుల్ అని ఇట్ చెప్తున్నారు. ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఆ, ఏంటి న్యూమరాలజీ, నువ్వు ఇంగ్లీష్ తీసుకుంటావు, ఇంగ్లీష్ ఎప్పుడు పుట్టింది? మ్మ్. అందుకంటే లాస్ట్ భాష ఇంగ్లీషే. ఓకే. ఆ! ఇంగ్లీష్ కూడా జర్మన్ నుంచి పుట్టింది అని నేను చదివాను ఒక చోట. ఓ. జర్మన్ ఫస్ట్ పుట్టింది, ఆహా. డాయిష్ అంటాము. ఆ, జర్మన్ తర్వాత ఇంగ్లీష్ పుట్టింది. మరి నీకు ఈ ఆస్ట్రాలజీ ఎప్పుడు పుట్టింది? కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే ఋషులు ఇది చేసి పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడు జ్యోతిష్యాన్ని. న్యూమరాలజీ ఎవరికి చెప్పినారు? మ్మ్. మీకు అసలు ప్రూఫ్లు ఎక్కడున్నాయి న్యూమరాలజీకి? ఏమనంటే ఈజిప్టు, మెసపటోమియా, ఆయోమియా, ఇయోమియా అనుకుంటుంటారు. అంటే నాకు కూడా అదే. న్యూమరాలజీ తెలుసండి, అదేలేండి. తెలుసు. ఐఎమ్ ఆల్సో న్యూమరాలజిస్ట్. ఓకే. కానీ నేను బేసిక్గా ఎక్కువ రెఫర్ చేయడం ఆస్ట్రాలజీనే. అచ్చా, న్యూమరాలజీ నేమ్ కరెక్షన్కి చేస్తూ ఉంటాను. మ్మ్. ఇది ఒక వాళ్ళు అడుగుతారు న్యూమరాలజీ వచ్చా అండి అంటే వస్తుంది, లేదనుకోకుండా. అంతే తప్పితే న్యూమరాలజీ తోటి భయంకరమైన పెను సంచలనాలు వస్తాయనేది మటుకు తప్పండి. అచ్చా. ఇట్ ఈస్ హై. సాముద్రికం? హస్త సాముద్రికం అదేనండి, ఇవన్నీ కూడాను వాళ్ళ పంతాల్లో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. ఆ, ఒక ఆయన హస్తమే ఇది జ్యోతిష్యం వేస్ట్ అంటాడు. మ్మ్. అసలు జ్యోతిష్యం ఎట్లా ఫామ్ అయిందో అతనికి సబ్జెక్ట్ ఉండదు, ఆ, అతను కూడా మాట్లాడేది. సార్ ఇది ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు డబ్బు కొట్టుకోవడమే. మ్మ్. నేను ఓకే. దీంట్లో ఉన్నాను కాబట్టి దీని గురించి చెప్తున్నా. అచ్చా, హస్త అచ్చా. సాముద్రికం వాళ్ళు ఏదో ఈ రేఖలు చూస్తారు, ఏదేదో చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజము మ్మ్. అసలు మీ దానికి ఎక్కడ అనేది వాళ్ళ శాస్త్రజ్ఞులను అడిగితే చెప్తారు. ఓకే. కాబట్టి అదండి, ఎవరి పంతా వారకు ఉంది. బట్ న్యూమరాలజీ అయితే గిన పేరు కరెక్షన్ ఇట్లాంటివి బాగానే ఉంటాయి, కానీ అదే మొత్తం సర్వస్వం అనే నేను ఒప్పుకోను. రైట్, రైట్, రైట్. ఓకే గురుగారు, ఫైనల్గా సో ఈ యొక్క సెషన్లో ముగిస్తూ, ఇప్పుడు మీరు కామాఖ్యకి రెగ్యులర్గా వెళ్తుంటారు, నాకు తెలిసి నెలలో ఒకసారి 2 సార్లు వెళ్తుంటారు. మళ్ళీ ఇక్కడ రెగ్యులర్గా మీ ఊర్లో గుత్తిలో కూడా యాగశాలలో రెగ్యులర్గా పూజలు అవునండి. చేస్తుంటారు చేస్తా కదా. ఉంటా. సో చేసిన ప్రతిసారి మందు తాగాల్సిందే, మాంసం తినాల్సిందే కదా. సాత్విక పూజలకైతే ఉండవండి. మ్మ్. సాత్విక పూజలైతే నేను కొంచెం ఆ విధానం వేరే ఉంటుంది. ఆ,
వామాచారం అయితే గిన అవన్నీ చేస్తాం. మరి తాగి తాగి ఏమైపోతారు మీరు? తాగినా కూడా ఏమీ కాదండి. ఎందుకంటే నేను చెప్పాను గదా! తంత్ర విద్యలో ఒక మంత్రం ఉంటుంది. ఓహ్! మందు తాగినా, మీరు చికెన్ తిన్నా, మటన్ తిన్నా ప్రతి దాంతోనూ మంత్రము, ముద్రలతోటి డిపెండ్ అయి ఉంటుంది. ఓహ్! అవన్నీ చేసే తాగుతా. మాకు చెప్పే గురువులు కూడా అదే చెప్తారు. నేను ఇదే డౌటే అడిగినాను కొత్తలో. ఆ! గురువుగారు మీరు డైలీ బాటిల్లు లేపేస్తున్నారు కదా పూజలతోటి. మరి మీకు లివర్ గట్రా ఏమీ కాదా? అంటే గిన ఇంగ అతను చెప్పాడన్నమాట మా గురువుగారు. "ఏమి కాదు బిడ్డ, మంత్రం ఉంది నీకు తెలుస్తుందిలే" అన్నాడు. తర్వాత నాకు మంత్ర దీక్ష ఇచ్చాడన్నమాట. అచ్చా! అది ఆ మంత్ర జపం ఎవ్రీథింగ్ అండి. ఫస్ట్ మనం అమ్మవారికే సబ్మిట్ చేస్తాం అందులో. అచ్చచ్చా! ఓకే. అది దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఒక మంత్రము, ఒక ముద్రతోటి. ఓకే. కాబట్టి ఏమి కాదు. అట్లంటే కామాఖ్యలో ఉండే పండితులంతా పడిపోవాల్సినదే ఆ! మళ్ళీ. అదే డైలీ గదా! అవును. తాగుతూనే ఉంటారు. అవును. మరి ఏం కాదు. ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మంత్ర. ఓకే. సో, ఆ మంత్రాన్ని జపించడం ద్వారా ఏమీ కాదనమాట. ఓకే. అట్లని ఓకే. జెప్పి ఆ మంత్రం తెలుసుకొని ఇది మనం పోయి మంచిగా వైన్ షాపుల్లోకి పోయి ఇట్లా తాక్కుంటా కూర్చున్నామనుకోండి, అది దొబ్బుద్ది. ఎందుకంటే ఆ! వీడు మంత్రం ఒకటే తెలుసుకుంటాడు. దాని వెనకాల పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. అది తెలుసుకోడు. అవును. సో, కాబట్టి ఎవరు ఎట్లాంటి విధానాల్లో చేస్తారో అట్లా చేయాలి. కుక్క చేసే పని కుక్క చేయాలి. గాడిద చేసే పని గాడిద చేయాలి. ఓకే. ఓకే. రైట్. పెళ్లి గాని వాళ్ళకి ఏమన్నా పూజలేమన్నా సూచిస్తారా? అంటే కాని వాళ్ళంటే కావాలనుకోని ఇంకా కాని వాళ్ళు ఆలస్యం సార్ అవుతున్న పెళ్లి వాళ్ళు. కాని వాళ్ళకి బేసిక్‌గా పూజలు ఏం పడతాయంటే చిన్నమస్త, భద్రకాళి, అచ్చా! బగలాముఖి, ఓకే. ధూమావతి మేజర్‌గా ఇవే పడతాయి. అచ్చా! ఈ అచ్చా! నాలుగిట్లోనే పడతాయి వాళ్ళకు. ఓకే. ఓకే. ఇంగ మిగతా దేవుళ్ళకేం పోనవసరం లేదు. ఓకే. ఓకే. ఇవే ఎక్కువ పడతాయి. ఎందుకంటే మిగతా దేవతలు పెళ్ళికి అనుకూలంగానే ఈ 4 చెడగొడుతుంటాయి. ఓకే. ఓకే. రైట్. మీరు మీ ఊర్లో గుత్తిలో నవగ్రహ మండపం ఏదో నిర్మిస్తున్నట్టు అవును విన్నాను. సార్. నవగ్రహ మండపం నిర్మించాలి. నేను ఓకే. కూడా తొందరలో అది చెప్దామనుకుంటున్నాను. మీరు బాగా గుర్తు చేశారు. ఆ! సో, నవగ్రహాలనేది నేను స్థాపన చేద్దాం అనుకుంటున్నా. అది ఏమంటే నా ఒక్కంతో కాదు. ఓకే. ఎవరన్నా వ్యూవర్స్ కానీ మీరు మాకు ఓకే. సహాయం చేయగలిగితే, హ్మ్. మీకు నవగ్రహ మండపానికి సంబంధించి ఏదైనా మాకు చిన్న డొనేషన్ లాగా చేయగలిగితే, ఇంతని చెప్పను సార్. ఎంతైనా అచ్చచ్చా! గానీ ఆ! మనకు డొనేట్ చేయగలిగితే, ఓకే. మీరు నవగ్రహ దాతలు అవుతారనమాట. ఓకే. స్థలదాతనైతే నేను అవుతాను గానీ, ఆ! నవగ్రహ దాతలు మీరవుతారు. అంటే ఆలయం నిర్మిస్తారా? ఆలయమే కాదు నవగ్రహ మండపము. మండపం. ఓకే. అంటే ఆ! మనకొచ్చే ఫండ్స్‌ని బట్టి సార్. ఎందుకంటే నేను ముందే ఇంత అని చెప్పాననుకోండి, అక్కడ అది మనం జయించే రాజస్థాన్‌లోది చాలా ఎక్కువ అవుతుంది ఓకే. ప్రైసు. ఓకే. ఓకే. కాబట్టి మనకొచ్చే ఫండ్‌ని బట్టి నేను నవగ్రహాలు ఆర్డర్ చెప్తాననమాట. ఓకే. అంటే అట్లా. ఇప్పుడు ఎన్నో నవగ్రహ మండపాలుంటాయి గదా! హ్మ్. మీ నవగ్రహ మండప విశిష్టత ఏంటి? సార్ ఇక్కడేంటంటే మా దగ్గర ఫస్టు అనుకున్నది ఏంటి అంటే, సతీ సమేత నవగ్రహాలు. అటు ఆ! సైడ్ అస్సలు లేవు. ఆ! ఇప్పుడు ప్రతి గ్రహానికి భార్యలుంటారు గదండీ! అవును. ఆ! వాళ్ళ భార్యలతోటి కూడిన విగ్రహ వావ్! ప్రతిష్ఠ అనేది అనుకున్నాము. ఓకే. బట్ మనకొచ్చే బడ్జెట్ ఎందుకంటేనండి మన మీద పెద్ద ఇదేం కాదు. కాబట్టి నేను ఫండ్ మీద ఆధారపడి హ్మ్. భక్తులు ఎవరైనా నాకు సహాయం చేస్తే ఓకే. వాళ్ళ పేరుతోనే అర్చన ఆ రోజంతా కూడాను వాళ్ళకి ఆహ్వానం చేస్తాను. హ్మ్. ప్రతి రూపాయి కూడా మనకు ముఖ్యమే అన్నమాట. అవును. సో, ఎవరెవరైతే నవగ్రహ దాతలయ్యారో వాళ్ళందరికీ ప్రతిష్టాపన రోజు పిలుస్తాను. హ్మ్. ఒకవేళ ఫండ్ మంచిగా వచ్చిందంటే వాళ్ళ యొక్క సతులతో ఉన్న నవగ్రహాలను ప్రతిష్టాపన చేస్తాము. వావ్! వావ్! ఒకవేళ లేదు ఫండ్ రైజ్ కొంచెం తక్కువ వచ్చిందంటే మామూలు నవగ్రహ మండపమే కడతాము. హ్మ్. నవగ్రహ మండపాలు కట్టడం ద్వారా ఏమవుతుందంటే చాలా దోషాలు మనకు నవగ్రహాలకు సంబంధించి. ఎందుకంటే ఇది ఒక పెద్ద రిలీజియస్ ఇది ఎఫెక్ట్ అవును. అండి. అవును. దానివల్ల చాలా దోషాలు కూడాను మనకు ఓకే. ఓకే. ఉత్తరోత్తర జన్మల్లో నేను ఇప్పుడే అని చెప్పను. ఓకే. ఎంతో కొంత మీరు ఒక రూపాయి సహాయం చేసినా మీకు 100 హ్మ్. రెట్ల ఫలితం ఉంటుంది ఉత్తర జన్మల్లో. హ్మ్. ఇప్పుడు అనేది నేను అట్లాంటి ఫేక్ కబుర్లే నేను చెప్పను. రైట్. కాబట్టి రైట్. ఉత్తర జన్మల్లో మంచి ఫలితాలుంటాయి. అట్లా హ్మ్. అనుకున్న వాళ్ళే మాకు డొనేట్ చేయండి. ఏదో నవగ్రహాలు చేస్తూనే మాకు భయంకరమైన ఫలితాలుంటాయి. ఇంకా రేపు పొద్దునకి నేను ఇదైపోతాను అట్లాంటి వాళ్ళేం వద్దు. ఎందుకంటే సార్ వీళ్ళు డబ్బులేస్తారు. ఫోన్‌లు చేస్తా ఉంటారింకా. అచ్చచ్చా! సార్ గురూజీ మేము వేసాము. మాకేం ఎఫెక్ట్ కనపడలేదు. ఇంక నువ్వు ఇంత బిజినెస్ చేసి దేవుడు ఇంక నీతో ఎట్లా చేస్తాడు? అంతే ఓకే. గదండీ! రైట్. రైట్. భగవంతునికి చేసిన ఇది నువ్వు చేస్తే ఆయన ఏమి నీ సొమ్మేం నీ దగ్గర అవును. రూ. 2 తీసుకుంటే నీకు 200 ఇస్తాడు. అవును. కాబట్టి అన్నీ భగవంతునికి గుర్తుంటాయి. హ్మ్. మీరు చేసే ఈ చిన్న సహాయం ద్వారా నవగ్రహాల ప్రతిష్టాపన ద్వారా మీకు ఉత్తర జన్మల్లో మంచి ఫలితాలుంటాయి. ఏదో ఇప్పుడే మీ ఇంగ వెంటనే సీఎం అయిపోతావు, పీఎం అయిపోతావు అని నేను చెప్పనండి. రైట్. ఏదో మీ ఆర్థిక సహాయం నాకు కావాలని కోరుకుంటున్నాను అంతే. తప్పకుండా ప్రేక్షకులు యెస్. మీ కోరిక వ్యూయర్స్ మన్నిస్తారు. తర్వాత మీరు అవును. అయ్యో! మాకు కొంచెం తప్పకుండా. సహాయం చేస్తే మేమందరం చేస్తాం తప్పకుండా. థాంక్ రైట్. యూ సో మచ్. ఫైనల్‌గా గురుగారు
2025 వస్తుంది. ఉమ్. మరి రాశి ఫలాలు ఎలా ఉంటాయో అని చెప్తారా? ఇప్పుడు రాశి ఫలాల గురించి మనం ఒక పెద్ద వీడియో, 1 అవర్ వీడియో చేద్దామండి. చేయాలి. నెక్స్ట్ అవును. అంటే 2025 కాదండి మనకి కాన్సెప్ట్. మనకు ఉగాది మెయిన్. అచ్చా, ఉగాది నుంచేనా? ఉగాది నుంచి మనకు నవనాయకుల నిర్ణయం ఇదంతా జరుగుతుంది. ఓకే. ఈ 2025 అనేది ఒక నెల అంతే. అంటే ఒక హ్మ్. సంవత్సరంలో, అవును. అది ఇంగ్లీష్ సంవత్సరం కాబట్టి ఒక నెల స్టార్ట్ అవుతుంది. అచ్చచ్చా! ఇది మన పంచాంగం దృష్ట్యా దీనికి ఏమైతే ప్రాముఖ్యత ఉండదు. మనం హ్మ్. ఈడ ఊరికే మొత్తుకోవాల్సినది 2025 వచ్చింది ఏదో మొత్తం ఇదే అయిపోతుంది. 2020 జాతక ఫలితాలు చెప్పే వాళ్ళంతా గోచారం చూసి చెప్పేవాళ్ళే. ఆ! అదేం సమస్య కాదు. ఆ! బట్ మరి ఉగాది గోచారం చూడు, ఉగాది కూడా గోచారం చూస్తాడు. బట్ అక్కడ పంచాంగ శ్రవణము, పంచాంగం అనేది రైట్ చేయబడుతుంది. అవును. కాబట్టి ఉగాది మనకు మెయిన్ అండి. ఓకే. 2025 కాదు. ఓకే. అది మామూలు నెలే అన్నట్టే ఇక. అచ్చచ్చచ్చా! ఓకే. ఓకే గురుగారు. సో, ఫైనల్‌గా మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే అంతేనండి. జ్యోతిష్యం మీద రకరకాల అపోహలు, అనుమానాలు ఉన్నాం. అదేనండి. వామ విధానంలో చాలా మందికి అపోహలున్నాయి. యెస్. ఇది ఏదో క్షుద్ర పూజలని. సో, ఇలాంటి కాన్సెప్ట్స్ ఏం పెట్టుకోవద్దండి. ఈ దశమహావిద్యలు కూడా మనకు సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పిన విద్యలే, ఆయన అనుకరించిన విద్యలే అన్నమాట. కాబట్టి వీటి మీద ఎక్కువ ఇది చేసుకోవద్దండి. హ్మ్. అంతా మంచే జరగాలని కోరుకోవాలి. బీ పాజిటివ్‌గా ఉంటే మనకంతా శుభం జరుగుతుంది. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. సో, చూసారు గదా! ఇది మన డాక్టర్ భార్గవ దేవన్ గారితో మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త.